మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను నేను. నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వంశీ సార్ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాధవి మేడం గారికి, గ్రూప్ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతా భావం తెలియజేసుకుంటున్నాను. ఈ సృష్టిలో ఉన్న ధ్యాన గురువులకి, జ్ఞాన గురువులకి, మంత్ర గురువులకి, మాస్టర్స్ కి, ఏంజల్స్ కి, దేవాత్మలకి, సదాత్మలకి అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను నేను. నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నేను ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం భావనా శక్తి గురించి చెప్పుకుంటున్నాం. భావనా శక్తిలో ఇప్పుడు దాకా మనం ప్రేమ, క్షమాతత్వం, విశ్వాసం, కృతజ్ఞత, ప్రశంస, ఆశీర్వాదం, శాంతి గురించి చెప్పుకున్నాం. 7 పాయింట్స్ చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు సామరస్యత గురించి చెప్పుకుంటున్నాం. అంటే మనం భావనా శక్తిలో సామరస్యం కూడా చాలా ముఖ్యం అనమాట. ఈ సృష్టిలో అద్భుతమైన భావన సామరస్యత. ఈ సృష్టిలో అన్ని నక్షత్రాలు, గ్రహాలు, మండలాలు అన్నీ కూడా సామరస్యంగా ఒకటే వేలో ప్రయాణిస్తూ ఉంటాయి. మరి ఎందుకు ప్రయాణిస్తున్నాయి? సామరస్యత అంటే అన్నిటిలోనూ మరి అంతటిలోనూ ఒక శృతిలో ఉంటాం అన్నమాట. మరి ఇప్పుడు గ్రహాలన్నీ కూడా అలా పనిచేస్తుంటేనే కదా ఈ సృష్టి అంతా కూడా నడుస్తుంది. మండలాలు కానీ అన్నీ కూడా అదే ఒకటికి అంటే ఒక్కొక్క గ్రహానికి, ఒక్కొక్క జీవరాశులకి, ఒక్కొక్క నక్షత్ర మండలాలకి భేదభావం అనేది ఉంటే మనమందరం ఇక్కడ ఉండం అనమాట. అందుకే అన్నీ కూడా సామరస్యంగా ఉన్నాయి, ఒక ఉనికిగా. మరి ఈ సామరస్యాన్ని, భావాన్ని మనం ఎలా ఉండాలి? మరి మనుషుల్లో ఎందుకు లేదు? మన హృదయానుకూలంగా మనం ఉంటే మనతో మనకు సామరస్యత ఉంటుంది కదా. అంతే కదా. ఇప్పుడు మరి సామరస్యత భావాన్ని ఎలా చేయాలి? మన హృదయానుగుణంగా ఎలా మనం అనుభవించాలి అంటే ఇక్కడ మనమంతా కూడా ఏమని చెప్పుకుంటున్నామంటే మనతో మనం ఎలా సామరస్యంగా ఉండాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మనం ఎప్పుడూ కూడా ప్రాక్టీస్ చేయలేదు. మన కుటుంబంలోని వ్యక్తులందరితో మనం ఒక శృతిలో ఉంటే మనం కుటుంబంతో మనకు సామరస్యత ఉంటుంది కదా. మన కుటుంబంతో మనం మంచిగా ఉంటే సామరస్యత ఉంటుంది కదా. మరి మనం ఉండం కదా. ఎందుకంటే నేను పెద్దదాన్ని, మీరు చిన్నవాళ్ళు అనే భావంలో ఉంటారు కాబట్టి సామరస్యత ఉండదు. మన సమాజంతో మనం ఒక శృతిలో ఉంటే మన సమాజంతో కూడా మనం సామరస్యంగా ఉంటాం. అంటే మరి ఈ సృష్టిలో ఉండాలంటే గ్రహాలతో సామరస్యంగా ఉండాలి, కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండాలి, సమాజంతో కూడా ఉండాలన్నమాట. ఇక్కడ ఉండే వ్యక్తులందరితో కూడా ఉండాలి. మనం సమాజంలో ఉన్నాం కాబట్టి ఈ భూమండలంతో మనం ఒక శృతిలో ఉండి ఈ భూమండలంతో మనం సామరస్యత ఏర్పరచుకోవాలి. మరి అంతే కదా. ఈరోజు మనం ప్రేమతో ఏదైనా సరే సృష్టికి విరుద్ధమైనది ఏ పని చేయం. సృష్టికి విరుద్ధమైన పని చేశామంటే ఆ సృష్టితో మన సామరస్యత అనేది పోయిద్ది. బంధంతో కూడా అంతే. అలా ఈ సృష్టితో మరి సృష్టి నియమాలతో మనం ఒక శృతిలో ఉంటే ఈ సృష్టితోనూ మరి సృష్టి నియమాలతోనూ మనకు సామరస్యత ఉంటుంది. మరి ఈనాడు మనలోను, కుటుంబంలోనూ, సమాజంలోనూ మరి ఈ భూమండలంలో ఎక్కడ అశాంతి, అరాచకాలు, పోటీతత్వాలు, మోసాలకు మొదలగు వాటికి అసలు కారణం ఈ సామరస్యత లేకపోవడమే. మరి ఇప్పుడు వీటన్నిటికి కారణం పోటీతత్వం, అరాచకత్వం. ఇప్పుడు మనకు అంటారు ఆధ్యాత్మికంలో కూడా పోటీతత్వం ఉంటుంది, కానీ ఇక్కడ మనం నేర్చుకోవడానికే వస్తాం కాబట్టి ఆ యొక్క సమస్యని ఎలా పరిష్కరించుకుంటాం అనేది తెలిసిద్ది అని. అది కూడా నిజమే కదా. మరి పోటీతత్వం లేని ప్రపంచం లేదు. దాన్ని ప్రేమతో ప్రేమించాలన్నమాట. అంతేకాని విరుద్ధంగా తీసుకుని భౌతికంలో మనం ఉన్నప్పుడు మనం ఎక్కడ ముందలకు వెళ్ళలేము. కుటుంబంలో ముందలకు వెళ్ళలేము, ఆధ్యాత్మికంలో ముందలకు వెళ్ళలేము, ఎక్కడా వెళ్ళలేము. అందరితో ప్రేమగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక ప్రయాణం చేస్తూ ఉంటాం, మనం రిజర్వేషన్ చేసుకొని ఉంటాం ట్రైన్లో. అలా రిజర్వేషన్ చేసుకొని వాళ్ళు మనకి ఎక్కుతారు. మనం ఎక్కిన బండిలో ఎక్కినప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు అయితే గదాయిస్తూ ఉంటారు. మీరు రిజర్వేషన్ చేసుకున్నారు, మాకు సీట్లు ఖాళీ లేవు కాబట్టి మేము ఎక్కాము అని అరుస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఏమంటారు, అమ్మ మాకు ఎక్కడా కూడా సీట్ దొరకలేదు, కొంచెం ఇక్కడ నుంచోడానికైనా ప్లేస్ ఇవ్వండి అని సామరస్యంగా మాట్లాడతారు. అప్పుడు మనం ఏమైపోతాం,
మనం కూర్చున్న సీట్లో మనం కొంచెం పక్కకు జరిగి కూర్చోబెడతాం. అదే అరిచి చెప్తే ఎవరైనా వింటారా? వినరు కదా! అలా మనం సర్దుకుపోతాం అనమాట. అలా సామరస్యత అనేది ఉండాలి. మరి ఇప్పుడు కుటుంబంలో కూడా ఇలాంటియన్నీ లేకపోవడం వల్లే గదా! ఈ సామరస్యత అంటే ఏమిటో తెలియకపోవడం వల్లే కదా! మన జీవితాల్లో సామరస్యత రావాలనంటే మనకు అందరిలోనూ, అన్నిటిలోనూ మరి అంతటిలోనూ సామరస్యత కావాలి. అందరిలో ఇప్పుడు మనం చెప్పుకున్న ట్రైన్ జర్నీలో అయినా, ఎక్కడికి వెళ్ళినా సామరస్యత అనేది ఉండాలనమాట. సమానత్వం కూడా ఈ సామరస్యంలోనే నిజీడీకృతమై ఉంటుంది. మరంతే కదా! సమానత్వం. సమానత్వం అంటే నువ్వు నేను సమానం అంటాం. మరక్కడ ఇప్పుడు చెప్పుకున్నాం గదా! ట్రైను ఆమె. మరి నేను కూడా రిజర్వేషన్ చేసుకోలే. కానీ ట్రైన్ టికెట్ కొన్నా. కాపోతే నువ్వు కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి కొనుక్కున్నావు గాబట్టి, నేనిక్కడ నుంచుంటానని ఆమె రిక్వెస్ట్‌గా అడిగిద్ది. సరే అని ఒప్పుకుంటాం మనం. ఎందుకంటే పాపం వాళ్ళు ప్రేమతో అడిగారు గాబట్టి. అదే మనం అరిస్తే వాళ్ళు మనల్ని అరిస్తే మనం అసల వీళ్ళని మనం రానిస్తామా? రానియ్యం గదా! అందుకే సమానత్వం. ఈ సృష్టిలో కూడా ఏది కూడా తక్కువ కాదనమాట. ఒక రకంగా చెప్పాలంటే సమానత్వం, మరి సమానత్వము ఒకటే. అసమానత్వం. సామరస్యము, సమానత్వము ఒకటే. ఈ 2 ఒకే అంశానికి వివిధ రూపాలు మాత్రమే. మరి నిజమే కదా! ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక అమ్మాయి పెళ్లి చేసుకొనొచ్చిద్ది. పెళ్లి చేసుకొనొచ్చిన తర్వాత అంటూ ఉంటాం మనం. ఇప్పుడు ఆడపడుచులు గాని, ఆ అత్తగారు కానీ ఏమంటారనంటే ఈ మాట అంటూ ఉంటారు. ఆహ్, మా కోడలు మా మాట వింటల్లేదు. మా వదిన మా మాట వింటల్లేదు అని. కానీ చూడండి సమానత్వం, సామరస్యం అండి. అదే సామరస్యంగా ఉంటే ఆమెను కూడా మన కుటుంబంలో సమానత్వంగా చూస్తాం కదా! మనం కూడా ఇంకో ఇంటికి కోడలుగా వెళ్తున్నాము. మరి మన స్థితి కూడా అదే గదా! మనల్ని కూడా అలాగే అంటారుగా అన్న భావన చూడట్లేదు. ఈరోజు అత్తగారైనామె ఒకప్పుడు కోడలే కదా! ఆ స్థితి ఎవరు కూడా ఎరుగుపరుచుకోవట్లేదు. ఈరోజు ఆడపడుచుగా అదే అత్తగారుగా ఉన్నాము. ఒకప్పుడు ఆడపడుచు, ఇప్పుడు ఆడపడుచే. అయన్నీ గూడా మనం గ్రహించట్లేదు. నా మాట ఎందుకు వినడం లేదు అనే భావంతోనే మనం ఉంటున్నాం అన్నమాట. అందుకే ఇక్కడ మనం సమానత్వంగా చూడాలి. ప్రేమతో మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు తను వాళ్ళు కూడా ప్రేమతో తీసుకోగలుగుతారనమాట. ఇక్కడ చూడండి మనం ఏమవుతుందంటే ఒక ఇద్దరు అక్క చెల్లెళ్ళుంటారు. వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు శాంతయుతంగా ఉంటారు. ఒకళ్ళేమో కొంచెం యాహ్! ఈర్ష్యగా ఉంటారనమాట. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయిపోతాయి. పెళ్ళిళ్ళయిపోయినప్పుడు ఒక ఆమెకేమో మంచి అత్తగారొచ్చిద్ది. ఇంకో ఆమెకేమో గయాళ అత్తగారొచ్చిద్ది. అంటే శాంతంగా ఉన్న ఆమెకి గయాళ అత్తగారొచ్చిద్దనమాట. కానీ అక్కడేమైద్ది ఆహ్, ఈమెకేమో గయాళితనంగా ఉన్న వాళ్ళ చెల్లికేమో మంచి అత్తగారొచ్చిద్ది. అప్పుడు వాళ్ళ అత్తగారు ఈ అమ్మాయికి అన్నీ చెబుతూ, ఇలా నడుచుకో, ఇలా నడుచుకో అని జెప్పేసి ఆమె చేసే చిన్న చిన్న తప్పుల్ని సర్దుపెట్టుకొని, అలా కాదమ్మా ఇలాగా అని ప్రేమతో చెప్పుకుంటూ ఆ అమ్మాయిని మార్చేసింది. ఆమె కూడా మా అత్తగారు నాతో ఇలా ఉంటుంది గదా! అని జెప్పేసి ఆమె కూడా వాళ్ళ అత్తగారితో అలా ఉండింది. ఇలా శాంతంగా ఉండే అమ్మాయి మౌనంగా ఉందాం, ఓర్చుకుందాం అని జెప్పేసి ఓర్చుకుంటూ ఉందనమాట. ఓర్చుకుంటూ ఉన్నప్పుడు ఆమె యొక్క దాడి ఎక్కువైపోయింది పాపం. ఎక్కువైపోయి ఈమె కూడా ఆమెతో అరవడం మొదలైంది. అంటే వాళ్ళలాగా ఈమె మారిపోయిందనమాట. అంటే మనం ఎంత ఓర్చుకుంటామో లాస్ట్‌కి బ్లాస్ట్ అయిపోతామని ఇక్కడ శాంతంగా ఉన్న ఆమె దగ్గర నుంచి మనం తెలుసుకుంటున్నాం. అంటే 2 కూడా మనలోనే ఉంటాయి కాబట్టి వాళ్ళని వదిలేసి వాళ్ళని మార్చాలనే ప్రయత్నం మానేసి ప్రేమ తత్వంతో నేను కూడా ఒకప్పుడు తనలాగే ఈ ఇంటికొచ్చాను కదా! అని అవగాహన ఉంటే ఏ గొడవలు జరగవని మనం తెలుసుకోవాలనమాట. మనము సమాజంలో ఎల్లప్పుడూ సమానత్వం కోసమే వెతుకుతూ ఉంటాం. మరి తప్పిస్తూ ఉంటాం. నిజమే కదా! నాకు సమానమైన వాళ్ళెవరున్నారు? అనే మనం సమానత్వంగా ఉన్నాం. అంటే డబ్బుల విషయంలో అయినా అంతటా మన అసమానతల్ని మరి అన్యాయాల్ని చూస్తూ ఉంటామనమాట. ఈ సృష్టిలో తక్కువుండ వాళ్ళని చూస్తూ ఉంటాము. అన్యాయాలను చూస్తూ ఉంటాము. అవి పైకి కనిపించేవి అసమానతలు మరియు అన్యాయాలు కావు సుమా! ఎందుకంటే అసమానతలు మరి అన్యాయాలు ఈ సృష్టిలో వ్యవస్థితము కాజాలవు. మనము ఆ దృక్పథంలోంచి చూస్తున్నాం అంతే. అంటే ఇక్కడ ఏది కూడా అన్యాయం కాదు, అసమానత కాదు. మనం ఆ దృక్పథంతో చూస్తున్నాం. చూడబట్టే గదా! మనకవి అలా కనపడుతున్నాయి. అదే సమానతత్వంతో చూస్తే ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్ చెప్పులు కుట్టే అతను ఉంటాడు. ఉన్నప్పుడు అతని దగ్గరికి మన చెప్పు తెగిపోయిందని జెప్పేసి తీసుకెళ్ళి అలా ఇసిరేస్తే
అతను తీసుకొని కొడతాడు. ఎందుకంటే అతని వృత్తి కాబట్టి. అలా కాకుండా ప్రేమతో ఇదిగోండి మా చెప్పు తెగింది. మీరు కొంచెం కుట్టి పెట్టండి అని అతనికి కూడా అతని యొక్క వృత్తిలో అతను ప్రాధాన్యత కలిగిన వాడే కదా! అతన్ని మనం తక్కువగా ఎందుకు చూడాలి? సమానతత్వంతో చూడొచ్చు కదా! అలా మనం వంగి ఇదిగోండి నాకు చెప్పు ఇలా కుట్టండి అని వాళ్ళకి చెప్తే ఎంత వాళ్ళింకా ప్రేమతో కుడతారనమాట. అలా కాకుండా మనం ఏం చేస్తాం ఈడు చెప్పులు కుట్టేవాడని మనం చులకన భావంతో చూస్తాం. అందుకే ఇక్కడ ఎవరు ఎవరికంటే ఎక్కువ కాదని మనం తెలుసుకోవాలనమాట. ఈ సృష్టిలో ఇవన్నీ కూడా మనమే సృష్టించుకున్నాం అనమాట. ఈ దృక్పథాలన్నీ కూడా. ఈ ఉదాహరణలు గమనించండి. మీకే విషయం అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఆకలి వేస్తుంది. ఒక వ్యక్తికి దాహం వేస్తుంది. మూడో వ్యక్తికి ఆడుకోవాలనుంది. మరి వీళ్ళ ముగ్గురిని కూడా మనం సమానతత్వంతో చూడగలమా అంటే చూడలేము. ఎందుకంటే ఒక వ్యక్తికి ఆడుకోవాలనిపిస్తుంది కాబట్టి మనం బ్యాట్ ఇవ్వాలి. అలా కాకుండా నేనివ్వను, నేను ఆడుకోవాలని అనకూడదు. వచ్చి వాళ్ళు ఆడుకోవాలని అనిపించింది కాబట్టి మన ఆటనైనా ఆపేసి వాళ్ళకి ఇవ్వగలగాలనమాట. సమానతత్వంతో చూడాలి. ఒకళ్ళకి మంచినీళ్ళు తాగాలనిపించింది. వాటర్ తాగాలనిపించింది. అప్పుడు మనం వాటర్ తెచ్చి ఇవ్వాలి. అంతేకాదని ఇప్పుడు నాకు టైం లేదు నేనెళ్ళిపోతున్నానని అనకూడదు. ఒకళ్ళకి ఆకలితో ఉంటారు. ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకి మనకు తగినంత ఆహారాన్ని మనం అంతో పెట్టాలన్నమాట. అందుకే మనం ఎప్పుడూ కూడా ఇంట్లో కొంచెం అన్నం అనేది ఎప్పుడూ కూడా ఉంచుకోవాలంట. ఎందుకంటే శివపరమాత్ముడే ఆ రూపంలో వస్తాడంట మన ఇంటికి. వచ్చి అంత అన్నం అంటే ఆ టయానికి మనం తినక ముందలే వాళ్ళు వస్తారనమాట. ఎవరొకళ్ళ రూపంలో మన స్నేహితుల రూపంలోనో ఎవరొకళ్ళ రూపంలో. అప్పుడు వారిలో భగవంతుడిని మనం చూడాలి. మరి భగవంతుడిని చూడాలంటే మనం ఎంత నేర్చుకొని ఉండాలి అనే జ్ఞానం మనం పొందాలి. అంటే సమానతత్వం. ఇక్కడ భేదాభిప్రాయం అనేది మనం పెట్టుకోకూడదని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అందుకే బ్యాటే ఇవ్వడం సమానత్వమా అని ఆలోచించండి. ఇక్కడ సమానత్వం అంటే మనం ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టడము, దప్పిక వేసిన వాడికి నీళ్ళివ్వడము, ఆడుకోవాలని కోరిక ఉన్న వాడికి బ్యాట్ ఇవ్వడం అన్నమాట సమానతత్వం. కావున ఎవరికి ఏది అవసరమో ఆ సమయంలో ఆ స్థితిలో వారికి అందడమే సమానత్వము. మరంతే కదా! ఇప్పుడు శ్రీమన్నారాయణుడు రాత్రిపూట వెళ్ళి ఆహారాన్ని సృష్టిలో ఉన్న సకల జీవరాశులకి ఆహారాన్ని పెట్టొస్తున్నాడు. మరి ఆయనకేం బాధ్యత ఉందని? ఆహారాన్ని పెట్టాల్సిన పని రాత్రిపూట నిద్రపోకుండా సృష్టి రచన చేస్తున్నాడు కదా! ఎందుకు చేస్తున్నాడు? భూమి మీదకి బిడ్డ రాకముందులే తల్లి దగ్గర పాలు తయారు చేస్తున్నాడు. మరి అది ఎక్కడి నుంచి జరుగుతుంది? మరి అది ఆయన చేసేదే కదా! మరి ఇప్పుడు ముగ్గురు త్రిమూర్తులున్నారు. వాళ్ళు ముగ్గురు కూడా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తా ఉంటారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ మధ్య సమానత్వం, సామరస్యం ఉన్నది కాబట్టే చేస్తున్నారు. ఒకరోజు పార్వతీదేవి అడిగిద్దంట శివుడిని. నాదా నువ్వు ఎందుకు వాళ్ళని మొక్కుతూ ఉంటావు? అంటే ఆయన్ని శ్రీమన్నారాయణ్ణి తలుచుకుంటూ ఉంటాడంట శివయ్య. ఎందుకు ఆయన్ని తలుచుకుంటావు? ఈ సృష్టిలో నువ్వే కదా లయకారకుడివి. నీకు మించిన వాళ్ళు కాదు గదా! అన్నప్పుడు ఆయన అంటాడంట. తీసుకెళ్ళేటప్పుడు అందులో ఉన్న నిగూఢ తత్వం నాకు తెలుసు. వాళ్ళు ఇప్పుడు ఈ సృష్టిలో ఎవరికేం అవసరమో అది వాళ్ళకి తెలుసు. భూమి మీదకి మనిషిని పంపించడానికి బొమ్మను చేయడం అనేది బ్రహ్మతత్వం. అది ఆయనకు తెలుసు. అలా మేము ముగ్గురం ఒకళ్ళకొకళ్ళం పూజించుకుంటాం. ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం అన్నమాట. కానీ ఇయన్నీ కూడా ఈ భేదభావాలు ఇయన్నీ ఎవరు పెట్టారంటే ఇక్కడ ఉన్నటువంటి మనుషులు పెట్టారు. నీ కులం ఎక్కువ, నా కులం ఎక్కువ, నా దేవుడెక్కువ, నీ దేవుడెక్కువ అని మనుషులు పెట్టారన్నమాట. భగవంతుడు ఎప్పుడూ కూడా పెట్టలేదు. వాళ్ళు కూడా అదే విధంగా సామరస్యంగా ఉన్నారు. అందుకే మనం ఇక్కడ భగవంతుడిని మనం తీసుకోవాలన్నమాట. ఈరోజు జ్ఞానం అనేది తీసుకుంటున్నామంటే ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. ఊరికే తీసుకొని మనం వదిలేయకూడదన్నమాట. అప్పుడే మనలో సమానత్వం, సామరస్యం అనేది వచ్చిద్ది. అందువల్ల మనం సమాజంలో కనిపించే అసమానతలను చూసి దేవుడు లేక దైవత్వం అన్యాయం చేస్తున్నదని వాపోతూ ఉంటాం. ఈ సమాజంలో జరుగుతూ ఉంటాయి కదా! వాటిని చూసి అన్యాయాలు చూసి భగవంతుడు లేడని వాపోతూ ఉంటాం. అది వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారనమాట. ఈ అన్యాయాలు ఇవన్నీ. ఆయనేం చేస్తాడు? మంచి వాళ్ళని ప్రేమిస్తున్నాడు, చెడ్డ వాళ్ళని ప్రేమిస్తున్నాడు. చెడ్డవాడు అడిగిన కోరిక తీరుస్తున్నాడు, మంచివాడు అడిగిన కోరిక తీరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క స్వరూపాన్ని మనలో పెట్టాడు కాబట్టి, ఆ యొక్క శక్తి ఉంది కాబట్టి. మరి ఈ సృష్టిలో భగవంతుడే అందరి పట్ల సమానతత్వంతో ఉంటే,
మరి మనం ఎందుకు ఉండట్లేదు మన కుటుంబం పట్ల అనే జ్ఞానం మనకు తెలియట్లేదు అసలు. అంతే కదా! అందుకే మనం ఎప్పుడు కూడా సామరస్యంగా ఉండాలి. మనకు ఈ విషయాన్ని అకలి అకలి అర్థమైతే సామర్థ్యం దృష్టి లోపించింది. అంతే తేడా. అందుకే రిచర్డ్ బ్యాంక్ అనే గొప్ప ఆధ్యాత్మిక వేత్త మరి రచయిత ఇలా అన్నారనమాట. ఏమని అంటే ఒక అతన్ని ఇలా అన్నారంట, ఒక రచయిత ఎవరు, రిచర్డ్ బ్యాంక్ అని. మీకు అసమానతల మీద మరి అన్యాయాల మీద ఎంత లోతుగా నమ్మకం ఉందో నీకెంతో అజ్ఞానంలో ఉన్నావని చెప్పాడంట ఆయన. అంటే అసమానతలు అంటే ఇప్పుడు అన్యాయాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, వాటి మీద నమ్మకం ఉంది కానీ భగవంతుడి మీద నమ్మకం లేదుగా. వాటి మీద ఎంత లోతైన నమ్మకం ఉందో నీకంత అజ్ఞానం ఉన్నదని లెక్క అని అతను చెప్పాడనమాట. అందుకే మనం ఇక్కడ ఏమనంటే, కాబట్టి మిత్రులారా, అసమానతల్ని అన్యాయాలను పక్కన పెట్టి సృష్టి నియమాలను సమానత్వాన్ని మరి సామరస్యాన్ని దర్శించండి. వీటన్నిటిని పక్కన పెట్టేయండి. అసమానతల్ని అన్యాయాల్ని సామరస్యాన్ని దర్శించండి. అంటే ఎదుటి వాళ్ళలో కూడా మనల్ని మనం చూడాలి. అప్పుడు మీ జీవితం సామరస్యంగా మారిపోతుంది. అప్పుడు మీ హృదయ రాగము మీ జీవన రాగంతో ఒక లయంగా సాగుతుందన్నమాట. ఒక శృతిగా పలుకుతుంది. అలా కాకుండా మనం ఏం చేస్తుంటాం, మానవుడు ఈనాడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సంబంధ బాంధవ్యాలలో సఖ్యత లేకపోవడం. అంతే కదా! అన్ని మానవ సంబంధ బాంధవ్యాలు ఇలా విచ్ఛిన్నమైపోవడానికి అసలు కారణం సంబంధ బాంధవ్యాలు సామరస్యత లోపించటమే. ఒకవేళ సామరస్యత ఉంటే సంబంధ బాంధవ్యాలు చాలా సాఫీగా ఉంటాయి. ఇప్పుడు అన్నదమ్ములే ఉన్నారు, అన్న చెల్లెళ్ళే ఉన్నారు, అక్క తమ్ముళ్ళే ఉన్నారు. చిన్న చిన్న వాటికి సర్దుకుపోరు అనమాట. ఏయో ఫ్యామిలీ ఇప్పుడు పెళ్లిళ్ళు అయిపోతాయి. పెళ్లిళ్ళు అయిపోయినప్పుడు ఈమె భార్య వల్ల చెల్లికో, చెల్లి భర్త వల్ల అన్నకో ఏదో ప్రాబ్లం వచ్చింది. వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తారు, అవి పెద్దవిగా చేసి చూసుకొని ఒకళ్ళకొకళ్ళు దూరం అయిపోతున్నారు. ఏముందిలే నా చెల్లి భర్తే కదా అని వీళ్ళు అనుకోవట్లేదు, ఇతను కూడా మా బావమరిదే కదా అని వీళ్ళు అనుకోవట్లేదు. ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఇది ఒకటే, ఎందుకంటే అది ఆటోమేటిక్ గా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అలా ప్రతి దాంట్లో కూడా, ప్రతి బంధంలో కూడా ఇలా తేడా అనేది వచ్చేస్తుంది. అన్నదమ్ముల మధ్య కానీ ఒక మాట అనంగానే బిగుసుకుపోవడం, దూరంగా ఉండడం, పెళ్ళైన తర్వాత తోడుకోడలు పోట్లాడుకోవడం. వాళ్ళు ఇలా అన్నారు కాబట్టి మేము ఇలా ఉంటాం, మీరు కూడా అలా మాట్లాడటానికి వీల్లేదు అంటారు. పిల్లలకి చెప్తారు, భర్తకి చెప్తారు. అలా సంబంధ బాంధవ్యాలని తెగిపోతాయి. రేపటి రోజున వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలి, తల్లిదండ్రులకు చెప్పుకోవాలంటే చెప్పుకోలేక ఎవరు అందరూ మాకు ఇలా ఉన్నారు కదా ఎగనెస్ట్ గా అని వాళ్ళు ఏం చేస్తున్నారు, అలా చెప్పుకునే ఇది లేక వాళ్ళు చనిపోతున్నారు అనమాట, సూసైడ్ చేసుకుంటున్నారు. అందుకే సంబంధ బాంధవ్యాలు అనేవి చాలా గొప్పవి. మనం తెచ్చుకున్నాం కాబట్టి వాళ్ళందరినీ ప్రేమపూర్వకంగా సమానత్వంతో సామరస్యంగా మనం చూస్తూ వెళ్ళామనుకోండి, ఏమైంది ఒక్క మాట మనం పడితే అనే భావన ఇప్పుడు ఎవరికి రావట్లా. మనం చేసే తప్పులు, తల్లిదండ్రి చేసే తప్పులు పిల్లల మీద పడుతున్నాయి అనడానికి ఇది ఎగ్జాంపుల్. ఏందంటే ఏదైనా కొన్ని గొడవలు వచ్చినప్పుడు అది పిల్లల్లాగా వెళ్ళనివ్వకూడదు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఏదైనా ఎక్కడైనా హాస్టల్లో ఉన్నా, ఏదైనా కష్టంలో ఉన్నా చెప్పుకోవడానికి తల్లిదండ్రుల మీద భయపడినప్పుడు, మేనమామలున్నా, బాబాయిలు, పెద్దనాన్నలు ఉన్నప్పుడు వాళ్ళతో ప్రేమగా వీళ్ళున్నారనుకో, మా వాళ్ళున్నారు, కనీసం వాళ్ళకి చెప్పుకుందాం, మా నాన్న మా అమ్మకి చెప్తారనే ఆలోచన వాళ్ళకి కలిగిద్ది. కానీ మనం ఏం చేస్తున్నాం, తుంచేస్తున్నాం అనమాట సంబంధ బాంధవ్యాలని. ఈ సమానతత్వం, సామరస్యం అనేది లేకపోవడం వల్ల. అందుకే మనము ఇట్లా మిగిలిపోయిందనమాట. సాఫీగా ఉండేవి ఇవన్నీ కూడా సర్దుకుంటే. మానవ జీవితం సంబంధ బాంధవ్యము మానవుడు తనతోనూ, ఇతరులతోనూ, జంతువులతోనూ, మొక్కలతోనూ, వాతావరణంతోనూ, కాలంతోనూ, స్థలంతోనూ, జీవితంతోనూ, ఈ సృష్టితోనూ సంబంధాలను కలిగి ఉన్నాడు. మరి ఈ సృష్టిలో ఉన్న భూమితో, వాతావరణంతో, మొక్కలతో, కాలంతో, స్థలంతో, జీవితంతో సృష్టిలో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మరి ఇవన్నీ లేకపోతే మనం ఉండగలమా చెప్పండి? ఉండలేం కదా! మరి మానవుని ఆనందం ఈ సంబంధ బాంధవ్యాలలో ఒక సామరస్యంలో ఉంటే ఆ సఖ్యతతో వస్తుందనమాట. మరి ఈ మానవ సంబంధం, ఆనందం అనేది ఈ సంబంధం మనం తెచ్చుకున్న
సంబంధ బాంధవ్యాల్లో మంచిగా ఉన్నాం అనుకోండి, ఆ సఖ్యత అనేది వచ్చేసిద్ది. చూడండి ఇప్పుడు మనం ధ్యానం చేయడం వల్ల ఎంత అద్భుతం చూస్తున్నాం. ఒక ఫంక్షన్‌కి వెళ్ళినా కూడా అక్కడ మనం చేయవలసిన పని చేసేసి ఇవతలకొచ్చేస్తున్నాం. ఇదివరకి మా అన్న ఇలా చేయలేదు, మా తమ్ముడు ఇలా చేయలేదు అనేది లేదసలు మనకిప్పుడు. అక్కడికెళ్ళామా, ఆ పని పూర్తి చేశామా, ఇవతలకొచ్చేసామా అనే భావనలోని మంచిగా మనం ముందలకి వెళ్ళగలుగుతున్నాం. ఇవన్నీ మనం మొయ్యట్లేదు. ఎందుకంటే నన్నక్కడే వదిలిపెట్టేసి వస్తున్నాం. తెలుసుకున్నాం కదా! ఆధ్యాత్మికంలో ఉన్న నిగూఢ తత్వాన్ని మనం తెలుసుకున్నాం. తెలుసుకున్నప్పుడు వాళ్ళతో సమానత్వం, సామరస్యంతో ఉంటున్నామనమాట. ఎందుకంటే వాళ్ళని మనం తెచ్చుకున్నాం గదా! తెచ్చుకున్నప్పుడు ఒక మాట, మంచి అన్నీ వస్తాయి. సర్దుకుపోవాలి గదా! అన్న భావంతో. ఈ సందర్భంలో సంబంధ బాంధవ్యాల్లో సామరస్యత లేకపోవడం గల కారణం అన్వేషిద్దాం. సామరస్యత లోపాలను ప్రధానంగా గల కారణాలు. నిందించుట. చూడండి కారణాలన్నమాట. నిందించుట. మన సమస్యలకు మనం ఎల్లప్పుడూ పక్క వాళ్ళని బాధ్యులను చేసి నిందిస్తూ ఉంటాం. లేకపోతే మనల్ని మనం నిందించుకుపోతూ ఉంటామన్నమాట. పరనిందైనా చేస్తాం. లేక ఆత్మనిందైనా చేసుకుంటాం. నిందించుకోవడం మూలాన లేక నిందించడం మూలాన మార్పు అసంభవం. నిందించుకోవడం మూలాన ఆత్మనింద చేసుకోవడం, పక్క వాళ్ళని నిందించడం వల్ల మార్పు అనేది అస్సలు అసంభవం ఫ్రెండ్స్. అందుకే మనం ఎదుటి వాళ్ళని మార్చాలని అస్సలు చూడకూడదు. ఏదో రెమెడీలు చేయాలని, చిట్కాలు చేయాలని మనం చూసినా, ఇప్పుడు మంత్రికుల దగ్గరికి వెళ్ళినా, మందులు తెచ్చిపెట్టినా, ఆ మందు కాసేపే పనిచేస్తది. కొన్నాళ్ళు పనిచేస్తది. ఆ తర్వాత అవతల వ్యక్తికి రోగాలొస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఈ సృష్టిలో ఇవి జరుగుతున్నాయి నిజంగానే. మందులు తెచ్చిపెట్టడం, మనుషుల మాట వినట్లేదని చెప్పి. అది ఎంతమట్టికి సమంజసం? అందుకే ఎదుటి వాళ్ళని మార్చాలని చూడకుండా మనమే మారుస్తూ ఉంటే చాలా మంచిగా ఉంటుందని ఇక్కడ చెప్పుకుంటున్నాం అన్నమాట. అందుకే నిందించుకోవడం మూలాన లేక నిందించడం మూలాన మార్పు అసంభవం. పైగా మన శక్తిహీనులం అయిపోతాం. అంతే కదా! మన మాటలు, చేతలు ఇవన్నీ చేయడం వల్ల శక్తి తగ్గిపోయిద్దనమాట. నిందించటము మాని పరిస్థితిని అర్థం చేసుకుంటే కరుణ ఉద్భవిస్తుంది మన లోపల. అంటే నిందించడము ఇవన్నీ కూడా మానేసి మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉంటే, అర్థం చేసుకుంటూ ఉంటే కరుణ అనేది వచ్చిద్దనమాట. మరి మనం అవగాహన పెరుగుతుంది. మన సంబంధాలు చక్కబడతాయి అని చెప్పుకుంటున్నాం. అందుకే ఇక్కడ మనం ఎప్పుడు కూడా నిందించకూడదు ఎవరిని. మారడానికి నిరాకరించటం, నేను మారను, అంటే నేను మౌనంగా ఉండను, నేను ఇలాగే మాట్లాడుతాను, నేను ఇలాగే ఉంటాను అంటే సంబంధ బాంధవ్యాలనేవి సామరస్యంగా ఉండవు. అవతల వాళ్ళు అలా ఉన్నా మనం మారడానికి అంగీకరించాలి. ఇతరులే మారాలి అని మంకు పట్టుదల ఉండడం ఇది ఒక రకంగా అహం భావమే అవుతుంది. అంతే కదా! ఇప్పుడు అహంభావమే అవుతుందన్నమాట. ఎదుటి వాళ్ళు మారాలి అని మనం అనుకున్నప్పుడు అది అహంభావం అవుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే మీరు ఇతరులే మీకనుగుణంగా మారాలి అంటే వారు కూడా మీ నుంచి అదే ఆశిస్తారు కదా! ఇప్పుడు మనం మారాలని ఎలా అనుకుంటామో వాళ్ళు కూడా మారాలని వాళ్ళు కూడా అనుకుంటారు గదా! మరి 2 అసాధ్యమే. 2 రెండే అనే పరిస్థితి ఏర్పడుతుందనమాట. అందుకే అంటారు సన్యాసి రుద్దుకుంటే బూడిద రాలుతుందని జెప్పేసి. అందుకనే ఇక్కడ ఎవరు మారాలని ఎవరిని మనం ఆకాంక్షించకూడదు. మనలో మార్పు తెచ్చుకొని వాళ్ళతో ప్రేమగా ఉంటూ వెళ్తే ఆ బంధం కూడా ఎంత బాధ్యత వహించాలో మనకు అర్థమవుతుందనమాట. అందుకే మరి ఇతరుల్ని మార్చాలని ప్రయత్నించడం మానండి. అది ఎప్పటికీ అసాధ్యమే. మీ చేతుల్లో ఇతరులు లేరు. మీ చేతుల్లో ఉండేది కేవలం మీరు మాత్రమే. అంతే కదా! మనమే ఇతరులు మన చేతులు ఎందుకుంటారు? వాళ్ళ ప్రణాళిక వాళ్ళకుంటుంది గదా! ఏదో ఉన్నట్లు ఉంటారనమాట. కాసేపు మన మీద ప్రేమతో కొంచెం యాక్షన్ జేస్తారు. అందుకే ఆ యొక్క నటన కూడా అవసరం లేదు గదా! మన చేతుల్లో ఉండేది మనం మాత్రమే కాబట్టి, కావున ఇతరులను మార్చే కుటుంబంలోని వ్యక్తుల్ని మార్చే, సమాజంలోని వ్యక్తుల్ని మార్చే, లోకాన్ని మార్చే ప్రయత్నాల్ని మాని మొదట మిమ్మల్ని మీరు మార్చుకోండి. చూడండి ఈ సమాజంలో ఉన్న వ్యక్తుల్ని మార్చడం, సమాజాన్ని మార్చడం, లోకాన్ని మార్చడానికి ప్రయత్నించే ప్రయత్నాలు మానవేసి ముందల మీరు మారండి. మానుకోండి ముందల అయన్నీ కూడా. ఎందుకంటే ఇది బహిర్గత జీవితము మన అంతరంగిక జీవితానికి ప్రతిబింబం లాంటిది. అంటే మనం జీవించే జీవితము
బయట జీవితానికి అంతరంగం లాంటిదన్నమాట. అందుకే ఇక్కడ మనం ఎప్పుడూ కూడా ఎవరిని మారాలని మనం అనుకోకూడదు. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే కొంతమంది మహానుభావులు కొన్ని వాక్యాలు చెప్పారనమాట. యద్భావం తద్భవతి అని కృష్ణుడు చెప్పాడు. నువ్వేదిస్తే నీకు అది వచ్చిద్ది. నువ్వేది ఆలోచిస్తే నీకు అది జరుగుతూ ఉంటది. నీ వాస్తవానికి నీవే సృష్టికర్త అని సేతు గారు చెప్పారనమాట. అందుకే సేతు సిద్ధాంతం చెప్తూ ఉంటుంది కదా, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తని, మీ జీవితాన్ని మీరే స్వస్థత పరుచుకోగలరు. లూయిస్ ఎల్హే ఇతను చెప్పారు. అంటే మీ జీవితాన్ని మీరే స్వస్థత పరుచుకోగలరు. ఎందుకంటే మరి ఎవరు వచ్చి స్వస్థత పరచలేరు. ఎవరి చేతుల్లో మన జీవితం లేదు కదా. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. కానీ మనమేమనుకుంటాం, ఎదుటి వాళ్ళ ఎదుటి వాళ్ళ చేతిలో మన జీవితం ఉందని అనుకుంటాం. అలా అనుకోకూడదు. నీ జీవితం రూపకల్పన చేసే శిల్పివి నీవే. స్వామి వివేకానంద చూడండి ఎంత అద్భుతంగా చెప్పారో వాళ్ళు మహానుభావులు. నీ జీవితాన్ని రూపకల్పన చేసే శిల్పివి నీవే. మరి అంతే కదా, నువ్వు ఎలా నడిస్తే నీ ప్రవర్తన అలా ఉంటుంది. నువ్వు మాట్లాడే మాటే ఈ సృష్టికి కానీ నీకు కానీ మంచి జరుగుతుంది. నీ లోపల నుంచి చెడు భావాలు వచ్చినాయంటే అవన్నీ కూడా చెడుగానే ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు. మనమంతా సృష్టికర్తలమని బ్రహ్మర్షి పత్రిజీ గారు అన్నారు. ఆయన చెప్తూ ఉంటారు కదా, ఇక్కడ ఎవరు అందరూ సమానమని. నీ జీవితానికి నీవే సర్వాధికారివి. గౌతమ బుద్ధుడు నీ జీవితానికి నువ్వే సర్వాధికారుడు. మరి ఆయన అంతే కదా. వాళ్ళ నాన్నగారు ఈయన పుట్టినప్పుడు సిద్ధాంతికి చూపించినప్పుడు ఈయన అయితే సన్యాసి అయినా అవుతాడు, యోగ అయినా అవుతాడు అని చెప్తారనమాట. ఇంకా ఆయన్ని ఎక్కడికి వెళ్ళనీయకుండా ఒక అందులోనే ఆ రాజ్యంలోనే ఉంచి ఆయన ఎదురు ముసలి వాళ్ళు పడకుండా, చనిపోయిన వాళ్ళు కనపడకుండా ఆయన్ని ఉంచుతాడనమాట. పని వాళ్ళు కూడా ముసలి వాళ్ళు అయిపోగానే వాళ్ళని తీసేస్తూ ఉంటారు. ఒకరోజు ఎందుకో ఆయన చూస్తాడనమాట ఒక ముసలి వాళ్ళని. చూసినప్పుడు ఇదేంటి వీళ్ళు ఎలా ఉన్నారని అంటే, మరి మనిషికి ఎప్పుడైనా కూడా ముసలితనం అనేది వచ్చిద్దని చెప్తారనమాట వాళ్ళు. మళ్ళీ ఇంకొక రోజు చనిపోతున్నప్పుడు శవాన్ని తీసుకెళ్లడం చూస్తాడు. అందరూ ఏడవడం చూస్తాడనమాట. చూసి ఆయనకి ఇంకెంతో బాధ కలిగిద్ది. నేనేంటి ఇలా ఉన్నాను అని ఇంకా అక్కడ వాళ్ళకి చెప్పేసి నేను వెళ్ళిపోతున్నానని ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మనిషికి బాధ ఎక్కడ తగ్గిద్దని ఆయన వెతికాడు అనమాట. అందుకే ఆయన అంటాడు, నీ జీవితానికి నీవే సర్వాధికారివి. నీ దుఃఖానికి నువ్వే తగ్గించుకోగలవు, బాధను కూడా రిలీజ్ చేసుకొని ముందలకి రాగలవని. అలా ఆయన మనకి ఆనాపానసతి ద్వారా ధ్యానాన్ని ఈరోజు మనకి చూపించాడు అనమాట. అలా విశ్వం అంతా తిరుగుతాడు ఆయన. మనిషికి బాధ ఎక్కడ తగ్గిద్దని చెప్పేసి తిరిగి తిరిగి అలసిపోయి ఒక చోట కూర్చుంటాడనమాట. కూర్చొని అలా కళ్ళు మూసుకున్నప్పుడు ఆ శ్వాస మీద ధ్యాస వెళ్ళిపోయిద్ది అనమాట తెలియకుండానే. అప్పుడు మనిషికి దుఃఖం ఎక్కడ తగ్గిద్దంటే మనలోనే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు దుఃఖం కానీ ఆలోచనలు కానీ మనం మార్చుకోగలిగే శక్తి మనలోనే ఉందని ఇక్కడ చెప్పుకుంటున్నాం. అలా మీ విధి పాత్రకు మీరే రూపకర్తలు, మీరే రచయితలు. మీ జీవిత గాథను వ్రాసుకునే రచయితలు మీరే. మీ చేతిలో కలం ఉంది. మరి మీరు ఏది వ్రాయడానికి ఎంచుకుంటే అది మీ జీవితానికి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇలా లేసా నికోలస్ ఇలా ఎందరో మన వాస్తవాలకు మనమే బాధ్యులమని ప్రబోధిస్తున్నారు. ఇదొక శాశ్వత వాస్తవం. మరి అది అంతే కదా. ఇప్పుడు ఎవరు ప్రబోధించినా ఒకటే మాట, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. నీ నోట్లో నుంచి ఏది మాట వెళ్తే అదే నీకు తిరిగి వచ్చిద్దని మనకి ఎంతో మంది చెప్తున్నారు. పత్రిజీ గురువు గారు కానీ ఇక్కడ మన రమణ మహర్షి గారు కానీ ఇలా ఎంతో మంది యోగులు, మహావతార్ బాబాజీ గారు కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రతి వాకు నేనే పలికిస్తున్నాను, నువ్వు కాదు మాట్లాడేదని ఆయన చెబుతూ ఉంటాడు అనమాట కొంతమందికి. అంటే మహావతార్ బాబాజీ అనుభవ జ్ఞానం పొందితే అదే అర్థమైంది అనమాట. అందుకే పెద్ద పెద్ద గురువులకు కాబోలులకు పేరొందిన వారికి అనుకరిస్తుంటారు, వారిలాగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. అది ఆధ్యాత్మికత కాదు. అందుకు కాబోలు పత్రిజీ గారు నిరంతరము ఎలా అంటుంటారు, గురువు చెప్పినట్లు చేయాలి కానీ గురువు చేసినట్లు కాదు అంటారు. ఆయన చెప్పినట్లు చేయాలంటారు కానీ ఆయన చేసినట్లు కాదు.
అంటే ఇక్కడ ఎవరి ప్రయాణం వాళ్ళది కాబట్టి వాళ్ళు ఒక మాట చెప్పి వదిలేస్తారు. ఇప్పుడు ఆయన అదే కదా చెప్పేది, దేహమే దేవాలయం, జీవుడో జీవుడే పరమాత్మ, నీ నోటిలోని మాట నుదుటి మీద గీతగా మారిద్ది కాబట్టి నోటిని కంట్రోల్లో పెట్టుకో అంటారు. గురువు కోపం వచ్చినప్పుడు ఒకటి వేస్తాడు, మనం వేయడానికి ఉంటుందా? అదే ఆయన యొక్క స్థితి, ఇది మన యొక్క స్థితి. అందుకే ఆయన చేసినట్టు చేయమంటలేదు, ఆయన చెప్పిని పాటించమని చెప్పాడు అనమాట పత్రిజీ గురుగారు. అందుకే మన పెద్దలు ఎన్నో సామెతల్లో విషయాన్ని చర్చించారు. కాకి హంస నడక నేర్వబోయి తన నడకకు కూడా కోల్పోయిందని. కాకి హంస నడిచినట్లు నడవాలని చెప్పేసి ప్రాక్టీస్ చేసిందంట, కానీ తను నడక కోల్పోయినట్లు అని. మరి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు అని, మరి రెంటికి చెడ్డ రేవడి అని, ఇలా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారనమాట. అంటే ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు వాత పెట్టుకోవద్దు, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు చేయొద్దని ఇక్కడ చెప్పుకున్నాం అనమాట. ఎప్పటికీ నక్క నక్కే, నాగలోకం నాగలోకమే. నక్కకు నాగలోకానికి తేడా లేదా చెప్పండి? మరి అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఎంతో సాధన చేశారు. పత్రిజీ గురు గారికి అసలు భూమి మీద జన్మే లేదు, కానీ ఆయన ఎందుకు వచ్చారు? హింస అంటే జంతువుల్ని చంపుతున్నారు, నేను వెళ్ళి కొంతైనా శాకాహారం ర్యాలీలు చేయాలి, కొంత ఆ మార్పు తీసుకురావాలి, జీవుల్ని చంపకుండా ఉండేలాగా చేసి రావాలని భూమి మీదకి వచ్చారనమాట. వచ్చేది చేశారు, పూర్తయిపోయింది, వెళ్ళిపోయారు. అలా ఆయన చేసినట్లు మనం చేయాలంటే అన్నిటికీ కూడా మనం సాధన అనేది చేయాలి. పత్రిజీ గురువు గారు లాగా మనం అవన్నీ చేయాలంటే మనం ఇంకెంత సాధన చేయాలి? ఆయన ఎన్నో జన్మల నుంచి చేయబట్టే కదా ఈ రోజు ఇలా ఉంది. అలా అన్నమాట. ఇంకొంతమంది ఇతరుల్ని విశ్లేషించి తీర్మానించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు తీర్మానించడం, ఆయన అంటారు నో జడ్జిమెంట్ నో కామెంట్. అంటే ఏమనంటే పత్రిజీ గురు గారు ఇప్పుడు చూడండి, ఆధ్యాత్మికంలో కూడా చాలా మంది నో జడ్జిమెంట్ నో కామెంట్. ఎక్కడ జడ్జిమెంట్ చేయకూడదు, ఎక్కడ నా కామెంట్ చేయకూడదు అని అంటే, ఇప్పుడు మనం ఎదురు అన్యాయం జరుగుతూ ఉంటది, ఒక భర్త భార్యను కొడుతూ ఉంటాడు, నో జడ్జిమెంట్ నో కామెంట్ అన్నారని చెప్పేసి మనం వెళ్ళకుండా మానుకుంటే అది అన్యాయం కాదా? వెళ్ళి మనం అడగాలి, ఎందుకు నాయన అలా కొడుతున్నావు, అలా కొట్టుకో ఆమెని అని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, అక్కడ కూడా మనం ఆగిపోతున్నాం. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎవరైనా అన్యాయంగా మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం వెళ్ళి అక్కడ అడగాలి కదా, మన కళ్ళెదురు అన్యాయం జరుగుతుంటే. అలాంటి వాటిల్లో మనం మాట్లాడవచ్చు, కానీ అనవసరమైన మాటలు మాట్లాడకూడదని నో కామెంట్ నో జడ్జిమెంట్ అని చెప్పారనమాట పత్రిజీ గురు గారు. అందువల్ల వీళ్ళందరినీ తీర్మానించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ తీర్మానించి మనం ఏం చేయగలం? మనల్ని మనం తీర్మానించుకొని మనం ముందరకు వెళ్ళాలి కదా. అలా ఎక్కడ కూడా మనం చేయట్లేదు అనమాట. అందువల్ల మనం ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఇది అర్థం చేసుకుంటే సామరస్యత అనేది ఏర్పడుతుంది. మానవుడు ఈనాడు తనలో తాను సంఘర్షణతో గడుపుతున్నాడు అనమాట. ఎందుకంటే ఆ సంఘర్షణ అనేది లేకపోతే మానవుడు ఈ రోజు ఇలా ఉంటాడా? అలా మనము ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, ఒక కొడుకున్నాడు. వాళ్ళ తండ్రి కొడుకుకి కొన్ని ఆంక్షలు నియమాలు పెడతాడు అనమాట, ప్రేమతో బిడ్డని దారిలో పెట్టాలని చెప్పేసి. ఆ బిడ్డ ఏం చేస్తాడు, నీ నియమాలు నేను పాటించలేనని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నేను బతకగలను చెప్పేసి తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వేరే చోట తను పని చేస్తూ ఉంటాడు. అక్కడ యజమాని తనకు అన్నం పెట్టడు, సరిగ్గా చూడడు అనమాట. సరిగ్గా చూడకుండా ఉన్నప్పుడు అప్పుడు అనిపించిద్ది, వెళ్దాము మా నాన్న దగ్గరికి, ఆయన నియమాలను పాటిద్దామని. కానీ తనలో బహిర్గతం ఏమంటదో తెలుసా? ఏంది వెళ్ళేది, ఆ నియమాలు నువ్వు పాటించేది నీకు అవసరమా అంటది. కానీ అంతరంగం ఏమి వెళ్ళొచ్చు అంటది. ఇక అలా ఆయన కొన్ని ఏళ్ళు గడిచిపోయిద్ది అనమాట. తండ్రి ఏమో కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాడు నా బిడ్డ, వస్తాడేమోనని చెప్పేసి. బిడ్డ ఏమో ఇంటికి వెళ్ళాలన్నా ఈ నియమాలు నేను పాటించాలా వద్దు అనుకుంటాడు. అలా కొన్ని రోజులు, కొన్ని ఏళ్లకి అతనికి ఆహారం దొరక్క ఆ యజమాని పందులను తోలుకొని వెళ్ళిపోతాడనమాట బయటికి. వెళ్ళిపోయినప్పుడు అక్కడ పందుల దొడ్లో అది ఉంటుంది, దానికి సంబంధించిన ఆహారం తౌడు ఉంటుంది. ఆ తౌడుని ఇతను తింటాడు అనమాట ఆకలేసి.
అప్పుడు ఆ యజమాని వచ్చి ఇతన్ని చూసి జాలిగా బాధపడతాడు అనమాట. అరే నేను ఎంత పని చేశానని. అప్పుడు అతను అక్కడ కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ బాధ పడలేక ఆకలి బాధ ఎంత బట్టికని నేను బతకగలనని చెప్పేసి అని అనుకొని తండ్రి దగ్గరికి వెళ్తాడనమాట. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కొడుకుని చూసి గుర్తుపట్టలేకపోతాడు తండ్రి. అంటే శరీరం తండ్రి కంటే కూడా 10 రెట్లు ముడతలు పడిపోయి ఉంటుందన్నమాట. చాలా బక్కగా చినిగిపోయిన బట్టలతో, ముడతలు పడిన శరీరంతో, ఎండిపోయిన కడుపుతో నీరసంగా ఇంటికి వెళ్ళాడనమాట ఆ కుమారుడు. తండ్రి తన కొడుకుని చూసి గుర్తుపట్టలేకపోతాడు. ఇక అతన్ని కౌగిలించుకుంటాడు కొడుకుని. అతన్ని ముద్దాడి ప్రేమతో ఆహ్వానిస్తాడు. ఇది బైబిల్‌లో చెప్పిన కథ అనమాట. ఇది బైబిల్‌లో చెప్పారనమాట ఆయన. ఎవరు? జీసస్ చెప్పారు. అంటే తండ్రి అంటే భగవంతుడు, కొడుకు అంటే నువ్వు. తండ్రి చెప్పిన కొన్ని పద్ధతులను మనం పాటించాలి కదా! కుటుంబం పట్ల సామరస్యతతో ఉండాలి కదా! సకల జీవరాశుల పట్ల సామరస్యతతో ఉండాలి కదా! మరి నేనుంటున్నాను కదా మీ అందరి పట్ల. మీరెందుకుండరు అని బైబిల్‌లో ఆయన ఎంతో చక్కగా మనకి ఈ కథని వినిపించాడు. అందుకు ఇందులోని తన తండ్రి భగవంతుడు, మరి కుమారుడు లాంటి వారమే మనమంతా కూడా. ఇంటికి తిరిగి వెళ్ళకూడదు. తండ్రి సహాయం అందుకోకూడదు. తండ్రి తనను నిరాకరిస్తాడేమోనని రకరకాలుగా చేసే ఆలోచనలే మన అజ్ఞానము. ఒక తప్పు చేస్తాం. భగవంతుడిని అడగాలంటే మొహమాట పడతాం కదా! అరే! నేను ఈ తప్పు చేశాను. నేను అడగలేనని జెప్పేసి. కానీ అడగాలి. తప్పు చేసినా నాయనా నేను తప్పు చేశాను. నన్ను క్షమించు అని అడగాలి. అలా మనకి బైబిల్‌లో చెప్పారన్నమాట. అందుకే మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే భగవంతుడు మన తండ్రి లాంటి వాడు. మనం ఆయన బిడ్డలు లాంటి వాళ్ళం. మన కింద ఉన్న వాళ్ళు మన బిడ్డలు లాంటి వాళ్ళుగా చూసుకోవాలి. మన కుటుంబ సభ్యులను కూడా అని మనం తెలుసుకోవాలన్నమాట. అందువల్ల మనమంతా కూడా ఇక్కడ తల్లిదండ్రి ఇప్పుడు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులున్నారు. తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడరు. పెంచి పెద్ద చేస్తారు పిల్లల్ని. కానీ ఇక్కడేమవుతుంది తల్లిదండ్రులు ఎంపిక చేసుకునేది పిల్లలే. మనమే. ఇప్పుడు మన తల్లిదండ్రులను ఎంపిక చేసుకునేది మనమే అన్నమాట. వాళ్ళేమి ఎంపిక చేసుకోరు. మనమే ఎంపిక చేసుకుంటాము. మన భావాత్మకమైన స్థితికి సరిపోయే సరైన జోడీని మన తల్లిదండ్రులుగా ఎన్నుకుంటాము. మనం ఆ జన్మలో నేర్చుకోబోయే పాఠం లేక పాఠాలకు వారే కరెక్ట్ అన్నమాట. మన తల్లిదండ్రులే కరెక్ట్ అన్నమాట మనం తెచ్చుకున్న కర్మలకి. ఇది అర్థం చేసుకుంటే మనం వారి చేతుల్లో బలైపోయామనో లేక వీరితో ఈ నసేంటి అని అనుకోమనమాట. అంతే కదా! ఇప్పుడు తల్లిదండ్రులు "అరే నాయనా ఇలా చేస్తున్నావు, అలా చేయకనే" అంటూ ఉంటారు. అన్నప్పుడు మనం వినం గదా! ఈ సొనేంది ఇలాంటి తల్లిదండ్రులు తెచ్చుకున్నానేందా అని అనం. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు మనమే ఎంపిక చేసుకున్నాం గదా! మన యొక్క జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి ఈళ్ళే నా తల్లిదండ్రి. అందులో 100కి 90 మంది పిల్లలు తల్లిని ఎంపిక చేసుకుంటారంట. ఎందుకంటే తల్లి ఒక దెబ్బ కొట్టి, ముద్దాడి వాడిని మార్గంలో పెట్టిద్దని జెప్పేసి తల్లిని ఎంపిక చేసుకొని, తల్లయితే నా యొక్క గమ్యాన్ని బాగా పర్ఫెక్ట్‌గా తీసుకెళ్ళగలనని తల్లిని ఎంపిక చేసుకుంటారు. అందుకే తల్లికి అంత ప్రేముంటుంది. కొంతమంది మాత్రమే తల్లిదండ్రిని ఇద్దరు ఎంపిక చేసుకుంటారు. కానీ ఇది తెలియక అజ్ఞానంతో పిల్లలు ఇలా మాట్లాడుతూ ఉంటారు. తల్లిదండ్రులు. అలా ద్వేషభావంతో చూడడమే ఇలాంటివి చేయమనమాట. తల్లిదండ్రులకుతో మనకు మన హృదయంతో ఉన్నటువంటి బంధం వల్లనే మన జీవితంలో మన యొక్క ఆరోగ్యం పరిస్థితి, మరి ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటాయి అంటారు. అంతే గదా! మరి తల్లి ఇప్పుడు 100 రక్తపు బొట్టుల్ని పాల చుక్కగా మార్చి బిడ్డకి పాలిచ్చిద్దనమాట. మరి ఆ పాలు వాడు తాగి రేపటి రోజున ఆ తల్లిని చులకనగా చూస్తే ఎంత బాధుంటుంది ఆ తల్లికి. ఇలాంటి తల్లిని తెచ్చుకున్నానేంది అని అంటున్నప్పుడు ఆ తల్లి ఎంత బాధపడిద్ది. మరి ఆ రోజు తన యొక్క మాంసాన్ని, రక్తాన్ని అన్నిటిని శరీరాన్ని అన్నిటిని ఇచ్చింది తల్లి. తనలో నుంచి బిడ్డని పుట్టిచ్చిద్ది. కానీ వాడు పెద్దయిన తర్వాత ఇలా అంటాడు. ఇలాంటి తల్లిని తెచ్చుకున్నానేంది, ఇలాంటి తండ్రిని తెచ్చుకున్నానేంది, ఈ నసేంది నాకు అని అంటాడు. కానీ నీ కర్మకు తగ్గ తల్లిదండ్రులు వారే అని నువ్వే ఎంచుకొని తెచ్చుకుంటావు. ఎందుకంటే కూర్చోబెట్టి అడుగుతాడు శివుడు. ఇక్కడున్నారు వరుసగా తల్లిదండ్రులు వాళ్ళెవరు నీకు కావాలి అని 3 సార్లు అడుగుతాడనమాట.
అడిగినప్పుడు మనం ఒకళ్ళనే చూపించినప్పుడు వాళ్ళే నీకు తల్లిదండ్రి అని మనకి ఇచ్చేస్తాడనమాట. అంటే మన కర్మకు తగ్గ వాళ్ళనే మనం చూపిస్తాం అనమాట పైలోకంలో కూడా ఆత్మపరంగా. అందుకే మనం తల్లిదండ్రులు తిట్టుంటే భౌతికంగా వాళ్ళు లేకుండా వెళ్ళిపోయారనుకోండి, మనం ధ్యానంలో కూర్చొని వాళ్ళని ఆహ్వానించుకొని, నన్ను క్షమించండి మిమ్మల్ని బాధ పెట్టాను ఉన్నప్పుడు అని వాళ్ళని హగ్ చేసుకున్నట్లు మనం భావిస్తూ, మన యొక్క దుఃఖాన్ని రిలీజ్ చేస్తూ, మనం ఆ ప్రేమ భావాన్ని రిలీజ్ చేయాలి. ఇంకోటి ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు దాకా తిట్టున్నాం. ఇక నుంచి అలా తిట్టకూడదు అనుకున్నప్పుడు వాళ్ళతో ప్రేమగా నడుచుకోవడం, వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల్ని మనం సర్దుకుపోవడం. వాళ్ళు మన స్థితికి రారు కానీ మేము మాత్రం వాళ్ళ స్థితికి వెళ్తాం కాబట్టి, నా తల్లిదండ్రి అని మనం మంచిగా చూసుకొని వెళ్ళాలని ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. అందువల్ల ఇక్కడికొస్తే ఇంకా తల్లిదండ్రులు, ఇక పిల్లలున్నారు. మన బిడ్డలతో మనకు సంబంధం సామరస్యంగా ఉండాలంటే మనం నిజానికి మన పిల్లలు కాదనమాట. మరి వాళ్ళు మనల్ని ఎంచుకొని వచ్చారు కదా! వాళ్ళు పాఠాలు నేర్చుకోవడానికి మనం ఒక దేవతా దేవుళ్ళుగా భగవంతుడు ఇచ్చి పంపించాడు. కాదు కాబట్టి మరి వారు సొత్తు కాదు. వారి మన ద్వారా జన్మ తీసుకునే జీవితం యొక్క పిల్లలు. లేక సృష్టి యొక్క పిల్లలు. ఆధ్యాత్మికంగా పిల్లలే పెద్దలు. మనం భౌతికంగానే పెద్దలం. అంటే ఆధ్యాత్మికంగా పిల్లలే పెద్దలని చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు పిల్లల మీద మన ఇష్టాలు రుద్దుతూ ఉంటాం. అరే నాయన నేను ఇలా లాయర్ అవ్వాలనుకున్నా, నేను అవ్వలేకపోయాను, ఆ లాయర్ అవ్వు అంటాం. వాడికి ఇష్టం లేని చదువు రుద్దుతాం. అలా కాకుండా నాయన నువ్వేం చదవాలనుకుంటున్నావు అని చెప్పేసి వాళ్ళని అడగాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు. కొంత స్నేహం బట్టి ఆ స్నేహితులు ఏం చేస్తే అది చేద్దామని చెప్పేసి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అయ్యా నాయన 4 ముక్కలు చదువుకోవాలిరా నాయన, స్నేహితులు చెప్పినట్లు చేస్తే ఏమైద్ది, నీ జీవితం అల్లకొల్లోలమైద్ది, కొంత చదువుకొని కొంచెం సెట్ అయిన తర్వాత నీ యొక్క ప్రణాళికను చేసుకుందు, నీ కోరిక తీర్చుకుందాం అంటారు. అది మంచి పని. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవిత గమ్యాన్ని మనం ముందలకి తీసుకెళ్ళాలి కాబట్టి. కొన్ని మంచి మాటలు చెప్పాలి. అలాగని చెప్పేసి మన ఇష్టాలను వాళ్ళ మీద రుద్దకూడదు. నేను వ్యాపారం చేస్తున్నాను కాబట్టి వాడిని కూడా వ్యాపారం చేయమనడం. అలా వ్యాపారంలో దించడం. వాళ్ళకి విదేశాలకు వెళ్ళాలని ఉన్నప్పుడు వెళ్ళనివ్వకుండా ఉండడం. మమ్మల్ని మీరు చూసుకోవాలని. వెళ్ళి మమ్మల్ని కూడా చూసుకోండిరా, మీకు వస్తూ ఉండండి అని చెప్పాలనమాట. అలా మనం కొన్ని వాళ్ళకు కూడా స్వేచ్ఛనివ్వాలి. అలా ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే మన యొక్క అజ్ఞానాన్ని, ఆంక్షల్ని వారిపై మోపి వారిని భ్రష్టు పట్టించే కంటే వారు స్వేచ్ఛగా ఎదగనిస్తే అటు వారి జీవితంలోను మరి మన స్వంత జీవితంలోను ప్రగతి ఉంటుందన్నమాట. ఎవరికి వాళ్ళే మరంతే కదా! అక్కడ కృష్ణ భగవానుడినే అర్జునుడు అడుగుతాడు కదా! అయ్యా మరి తల్లిదండ్రులు పిల్లల్ని కని పెంచుతున్నారు. రేపటి రోజున వాళ్ళు చూస్తారనే కదా అంటే ఇదేమైనా వ్యాపారమా? వీళ్ళు ఎలా అయితే ప్రేమతో చూస్తున్నారో వాళ్ళు కూడా అలాంటి ప్రేమ అనేది ఉంటే వాళ్ళే చూస్తారు ఎక్కడున్నా అని కృష్ణ భగవానుడు చెబుతాడనమాట. అందుకే ఇక భార్యాభర్తలు ఇలా పిల్లల గురించి ఇలా మనం అవగాహన చేసుకోవాలి. వాళ్ళ మీద మన ఇష్టాలు రుద్దకుండా వాళ్ళకి ఇది చదువుకుంటే బాగుంటుంది, ఇలా చదువుకోండి అని వాళ్ళకి మనం గైడ్ చేయాలి. తప్పుదారి పట్టించకుండా. ఇంకా భార్యాభర్తల సంబంధం ఇది ఎంతో పవిత్రమైంది. కానీ మరి ముఖ్యమైనది కూడా. ఈనాడు ఎంతో మంది స్త్రీలు వీడు నాకెందుకు దొరికాడని, భర్త ఏమో ఈమె నాకెందుకు దొరికిందని ఇద్దరు కూడా నిందించుకుంటున్నారనమాట. కానీ ఒకళ్ళకొకళ్ళు ఎంపిక చేసుకొని నువ్వు నా భర్త గారా, నేను నీ భార్యగా వస్తానని ఆత్మలోకంలో ఆత్మపరంగా ప్రమాణం చేసుకొని వచ్చామనే అవగాహన ఎవరికి తెలియట్లేదనమాట. ఈ బంధం నా దగ్గరకు వచ్చిందంటే ఇది నేను ఫేస్ చేయవలసింది, నేర్చుకోవాల్సిందనే జ్ఞానం ఎవరికీ ఉండట్లేదు. అజ్ఞానంలో పోయి వీళ్ళు నాకు సరైనోళ్ళు కాదని చెప్పేసి విచ్చలవిడిగా మగవారు, ఆడవారు ఇలా కాపురాలను పాడు చేసుకుంటున్నారు. ఈరోజు మనం ఎన్నో చూస్తున్నాం అసలు. పిల్లల్ని చంపడం తల్లి. ఇంత ఘోరమైనవి ఎక్కడా కూడా చూడట్లేదనమాట. అంటే చెప్పుకుంటున్నాం అనమాట ఇవన్నీ. అలా చేయకూడదు. ఈ భర్త నాకు తోడుగా వచ్చాడంటే అతనే నా భర్త అని. అలా ఒక భార్యాభర్తలు ఉంటారు. అతను పని చేస్తూ ఉంటాడనమాట. పని చేస్తూ ఉంటే అతను కొంచెం అందం తక్కువగా ఉంటాడు. ఈమె చాలా అందంగా ఉంటుంది. అయితే ఇతను నాకు తగినవాడు కాదని ఎప్పుడు అనుకుంటూ ఉంటదనమాట నల్లగా ఉన్నాడని. అంటూ ఉన్నప్పుడు ఒకరోజు పక్కన
వాళ్ళ వీళ్ళ రోడ్లోనే ఒక అబ్బాయి అక్కడ బస్సు ఎక్కడానికి వచ్చినప్పుడు ఈమె కూడా అక్కడ ఉంటుందన్నమాట. అతను నువ్వు చాలా అందంగా ఉన్నావు అనగానే ఈమె అతన్ని చూసి మోహంలోకి వెళ్ళిపోయింది. మోహంలోకి వెళ్ళిపోయి అతనితో వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంట్లో బంగారం, డబ్బు తీసుకొని అతనితో వెళ్ళడానికి వెళ్ళిద్ది అనమాట. వెళ్ళినప్పుడు ఒక వాగు వచ్చింది. ఆ వాగు దాటాలంటే ఇద్దరం వెళ్ళడం అవ్వదు కాబట్టి నేను వెళ్ళి ఈ డబ్బుని బంగారాన్ని వాగు అవతల పెట్టి నేను వచ్చి తీసుకెళ్తాను అంటాడు. కానీ అతను ఏం చేస్తాడు, ఆ డబ్బు బంగారం తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి వెళ్ళేటప్పుడు ఇదేంటి నన్ను వదిలిపెట్టి వెళ్తున్నావు అంటే, నీ భర్త అందంగా లేడని చెప్పేసి ఈ రోజు నాతో వచ్చావు. ఈ రోజు రేపటి రోజున నాలో కూడా ఈ అందం అనేది ఉండదు కదా శాశ్వతంగా. మరి నన్ను వదిలేసి వెళ్ళమని గ్యారంటీ ఏంది అని చెప్పేసి అతను పారిపోతాడు. ఈమె అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటదనమాట. నేను చేశాను తప్పు. అయితే అతను నన్నెప్పుడు కూడా నన్ను అనలేదు. ఒక్క మాట కూడా నేను నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు తన భర్త వచ్చి భుజం మీద చేయి పెట్టి, నేను నీకు నచ్చలేదు కాబట్టి నువ్వు నీకు నచ్చిన వాళ్ళతో వెళ్తావని నేను బీరువా తాళం కూడా అక్కడే పెట్టొచ్చానని చెప్పేసి చెబుతాడనమాట. అప్పుడు ఆమె కాళ్ళ మీద పడి దండం పెట్టి, అయ్యా నన్ను క్షమించు. అందం అనేది శాశ్వతమైనది కాదు. ఇది నా మోహం. ఈ జన్మకి నువ్వే నా భర్త. నీకు పని మనిషిగా ఉండడానికి కూడా నేను అర్హురాలు కాను. కానీ నువ్వు నన్ను క్షమించావు అని ఆమె రియలైజ్ కలిగిద్దనమాట. అలా మన బంధాల్లో కూడా హింసించుకోకుండా ఇలా మనం చేసుకోకూడదు. అందుకే ఇక్కడ ఆ బంధంలోనే వారు స్వేచ్ఛగా ప్రసాదించుకుంటే ఇక ఆ సంసారం పండినట్లే. ఇందుకు కల్కి భగవానుడు ఒక చక్కటి ఉదాహరణ చెప్పాడు. ఇంకో ఉదాహరణ ఆయన అమెరికాలో ఆయన ప్రొఫెసర్ అనమాట. ఆ ప్రొఫెసరు ఉంటాడు. కూరగాయలు అమ్ముతూ ఒక ఆమె ఉంటుందన్నమాట అక్కడ. అమ్ముతూ ఆమె ఉన్నప్పుడు ఆమెని ఇతను పెళ్లి చేసుకుంటాడంట. పెళ్లి చేసుకొని తెచ్చుకుంటాడు. తెచ్చుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య 20 సంవత్సరాలైనా కూడా ఎక్కడా కూడా గొడవలు లేవంట. చూసిన వాళ్ళందరూ కూడా వాపోయారంట. ఇదేంటి వీళ్ళిద్దరూ గొడవ పట్టలేదు, ఒకళ్ళకొకళ్ళు నిందించుకోవట్లేదంటే అతనికి ఇవ్వాల్సిన స్వేచ్ఛ అతనికి ఇచ్చేసిందంట ఆమె. అంటే అతను అలాగే ఉంటాడు, అది నేను ఇష్టపడే చేసుకున్నాను. ఆయన నన్ను కూడా ఇష్టపడే చేసుకున్నాడు, నా స్వేచ్ఛను నాకు ఇచ్చాడు. అలా అని చెప్పేసి బరి తెగించి మేమేమి ఉండట్లేదు కదా అని. అంటే ప్రేమ పెళ్లిలోనే అలా ఉన్నప్పుడు మరి పెద్దలు కుదిర్చి చేశారంటే అది ఎంత ఆలోచించి చేస్తారనేది ఒక అవగాహన రావట్లేదు. వాళ్ళు కుదిర్చి చేశారంటే నువ్వు రాసుకున్న వాడిని నువ్వు తెచ్చుకున్నావని వాళ్ళు మనకు కుదిర్చి చేస్తారు. కానీ అది మనం అజ్ఞానంలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటాం. జ్ఞానం వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అతను నల్లగా ఉన్నాడని చెప్పేసి ఆమె వేరే అతనితో వెళ్ళపోతే అక్కడ ఆమె సఫర్ అయింది. అందుకే ఏది సృష్టిస్తామో అది జరుగుతుంది. అందుకే ఆత్మ ఎల్లప్పుడూ స్వేచ్ఛనే కోరుకుంటుంది. స్వేచ్ఛను కోరుకున్నప్పుడు మనం స్వేచ్ఛనిస్తే స్వేచ్ఛని మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆ స్వేచ్ఛని ఎలా ఉపయోగించాలనేది, ఆ సామరస్యంగా ఎలా నడుచుకోవాలనేది మనలోనే ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో భావం ప్రధానం. మానవ జీవితంలో ఎన్నో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు అన్నిటిలోనూ అందరితోనూ మనం అంతటితోనూ మానవుడు ఒక సామరస్యంతో ఉండాలన్నమాట. అలా సామరస్యం గురించి చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కరుణ గురించి చెప్పుకుంటాం. కరుణ ఇది అత్యంత ఉదాత్తమైన భావన అన్నది మనం హృదయంలో విలసిల్లే ఒకానొక దైవ గుణము. అందుకే దైవత్వాన్ని ప్రసాదించేటప్పుడు, ఓ దైవమా నీ యొక్క కరుణా కటాక్షాలు మాపై చూపించండి అని మనం భగవంతుడిని ప్రార్థిస్తాం. కానీ ఈనాడు మానవుడు కరుణతో ఉండాల్సింది పోయి కఠినత్వంతో నిండిపోయి ఉన్నాడు. అంతే కదా. ఇప్పుడు మనకి సాయిబాబా చెప్తాడు, ఒక జీవిలో కూడా నన్ను నువ్వు చూసినప్పుడు నువ్వు నా పక్కన ఉంటావు, నేను నీ పక్కన ఉంటాను అని. కానీ ఎక్కడుంది కరుణ అనేది? లేదు కదా. మనం స్వార్థంతో ఆలోచిస్తూ ఉంటాం. మానవ హృదయాలు ఈ కాఠిన్యపు స్థితి నుంచి కరుణ వైపు తీరితే కానీ ప్రపంచంలో చాలా సమస్యల పరిష్కారం కావన్నమాట. కరుణ అనేది కావాలి. అసలు కరుణ అంటే ఏమిటి? తనకన్నా నిమ్న స్థాయిలో ఉన్న వారి పట్ల మనం చూపే ఆదరణే కరుణ. అంటే కరుణ శారీరక స్థితిలో కానీ, మానసిక స్థితిలో కానీ, ఆత్మస్థితిలో కానీ, జ్ఞానపు స్థాయిలో కానీ మన కన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారికి ఆదరించి వారే ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి ఉద్ధరించుకోవడానికి మనం ఇచ్చే
చేయూతే కరుణ. మరంతే కదా! ఇప్పుడు కరుణ అంటే ఇప్పుడు మనకంటే కింది వారిని చూసి మనం కరుణతో ఉండాలనమాట. వాళ్ళకొక అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకుండా మనమేం చేస్తున్నాం? వాళ్ళు మన యొక్క తాహతకు తగ్గట్టు లేరు. కాబట్టి వాళ్ళని మనం దూరంగా పెట్టేద్దాం. వాళ్ళకి అవకాశం ఇవ్వొద్దు అంటాం. కానీ ఒక చిన్న అవకాశం ఇవ్వాలి గదా! అవకాశం ఇచ్చినప్పుడే కదా అందరిలో ఎంత యొక్క అవగాహన ఉన్నదనేది తెలిసేది. కానీ మానవుడు తానున్న పరిస్థితులకు, తాను ఎదుర్కొనే సమస్యలకు తనను తాను నిందించుకుంటున్నాడు. చూడండి ఈ సృష్టిలో జంతువులు కంటనే మనము కంటున్నాం. జంతువులు పెంచుతున్నాయి, మనము పెంచుతున్నాం. కానీ వాటికి మనకి ఒకటే తేడా. జంతువుల్లో లేనిది మనుషుల్లో ఉన్నది. కరుణ. అంటే జంతువు తన యొక్క జంతువు చనిపోతేనే తను ఏడ్చిద్ది. కానీ మనిషి మాత్రం ఏ జంతువు చనిపోయినా అయ్యో పాపం అంటాడనమాట. ఎందుకంటే జంతు జన్మల్లో కూడా మనం జన్మ తీసుకొని వచ్చాం కదా! అందుకే మనం మనలో కరుణ అనేది ఉంటుందనమాట. కానీ మనం ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నాం? ఆ కరుణనే మనం తీసేస్తున్నాం అనమాట. అందుకే భగవంతుడు ఎప్పుడూ కూడా కరుణా కటాక్షాలతో మనకి అన్నీ ఇవ్వమని భగవంతుడిని కోరుతూ ఉంటాం. కానీ మనం మాత్రం కరుణతో మాత్రం ఉండమనమాట. సకల జీవరాశుల పట్ల. అందుకే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇప్పుడు ఒక ఇద్దరు స్నేహితులుంటారు. వాళ్ళిద్దరూ కూడా జూకెళ్తారనమాట. జూకెళ్ళి ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు తప్పిపోతారు. తప్పిపోయినప్పుడు ఒక అతనేమో పులి బోన్‌లో పడిపోతాడు. దాని కళ్ళు ఎర్రగా కనపడుతూ ఉంటే అది తింటే అది నన్ను తినేసిద్ది దానికి దొరికితే అని చెప్పేసి ఎలా తప్పించుకోవాలని చూస్తూ ఉంటాడు. ఇంకొక అతనేమో ఎక్కడికెళ్ళిపోయాడని వెతుకుతూ ఉంటాడు ఆ జూ అంతా. ఇక అప్పుడు ఇతను అందులో పడిపోతాడు కదా! పైనుంచి తాడు వేలాడుతూ ఉంటుంది పైకి వెళ్ళడానికి. ఇతనేం చేస్తాడంటే ఆ తాడు పట్టుకొని పైకి ఎక్కుతాడనమాట. పైకి ఎళ్తాడు. అంటే పైకి లాగేవాళ్ళు లేరు కదా! ఇతనే పైకెక్కాలనమాట. కింద చూస్తే నొయ్యి, పైన చూస్తే గొయ్యి అంటారు. కింద చూస్తే గొయ్యి, పైన చూస్తే నొయ్యి అని. అలా 2 వైపులా ఆయనకి ప్రమాదం పొంచి ఉంటుంది. అంటే అట్లా తాడుని పట్టుకొని పాపం వేలాడుతూ ఉంటాడు. కింద పడితే తననే పులి తినేసిద్ది అని తను పోరాడినంత మట్టికి పోరాడదామని జెప్పేసి ఆ తాడుని పట్టుకొని ఎలాడుతూ ఉంటాడు. చేతుల నుంచి రక్తం కూడా వచ్చేసిద్దనమాట. అప్పుడు అతను నా వంతు ప్రయత్నం నేను చేయాలని జెప్పేసి నేను ఒకవేళ పడిపోతే నా తల ఎళ్లి పులి నోట్లో పడిద్ది. ఎప్పుడైనా చనిపోవాల్సిందే గదా! ఇట్లా నేను చనిపోవాలని తెచ్చుకున్నానేమో, పోరాడినంత సేపు పోరాడదాం అని అతను పోరాడతాడనమాట. అందుకే అలాగా మనం కూడా దుఃఖాన్నించి మనం పారిపోకుండా ఏకంగా దుఃఖాన్ని కౌగిలించుకోవాలి. అదే మనలో ఉండే కరుణ అని చెప్పుకున్నాం. అంటే అక్కడ అతను పులి దగ్గర నుంచి చాలా ప్రయత్నం చేశాడు. కానీ అవ్వలేదనమాట. పడిపోయాడు. ఇక్కడ మనం కూడా దుఃఖం నుంచి పారిపోవాలని చూస్తే, ఆ దుఃఖమే వెంటాడిద్ది. అదే ఆ దుఃఖాన్ని నాకొచ్చిన దాన్ని నేను అనుభవించడానికి, జ్ఞానం పొందడానికొచ్చాననే అవగాహన మనకు కలిగినప్పుడు, మన ఆ దుఃఖం కూడా వెళ్ళిపోయిద్దనమాట. అప్పుడు ఆ దుఃఖమే అవ్వదనమాట మనకి. మన దుఃఖాన్ని అర్థం చేసుకునే అనుభవించకపోతే ఇతరుల దుఃఖాన్ని మనం అర్థం చేసుకోలేం కదా! మరంతే కదా! ఈ సృష్టిలో భగవంతుడు తీసుకొచ్చి మనం ఆధ్యాత్మికంగా మాస్టర్స్‌గా తయారు చేశారు అంటే, నువ్వు ఆ దుఃఖాన్ని దాటావు కాబట్టే నీ దగ్గరికి ఆ దుఃఖంలో ఉన్న వాళ్ళొస్తారు. వాళ్ళని బాధలో నుంచి బయటికి తీసుకురా. నీలో ఉన్న కరుణ రసాన్ని నింపి నీ మాటల ద్వారా, చేతల ద్వారా అని భగవంతుడిచ్చిన సందేశం అన్నమాట. అందుకే మన దుఃఖాన్ని మనం అనుభవిస్తే మన పట్ల కరుణ ఉద్భవిస్తుంది. ఇతరుల దుఃఖాన్ని అవగతం చేసుకుంటే ఇతరుల పట్ల కరుణ ఉద్భవిస్తుంది భగవంతుడిలాగా. ఇతరుల్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇతరుల హృదయాల్లోకి దూరాలన్నమాట. అప్పుడే వారు అర్థమవుతారు. నాకు ఒక అతను చెప్తూ ఉండేవాడనమాట. ఒక బాబు. ఎప్పుడు గూడా. ఒక మనిషి బాధపడుతున్నాడంటే ఎళ్లి వాళ్ళ షూస్‌లో నుంచొని మనం అనుభవిస్తే ఆ బాధ అనేది అర్థమైద్ది. మనం దూరం నుంచి నుంచొని చూసి వాడేంది ఇలా బాధపడుతున్నాడని మనం హేళన చేస్తే మనకు వాళ్ళ బాధ అర్థం కాదని చెప్పేవాడు. అలా మనకు చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. ఈరోజు నేను అనుభవ జ్ఞానాన్ని పొందగలుగుతున్నాను. అంటే బాధపడినప్పుడే గదా! ఎదుటి వాళ్ళ బాధ అనేది మనం అర్థం చేసుకోగలం. ఆ కరుణ అనేది మనం ఎదుటి వాళ్ళలో కూడా నింపగలం. అలా మనకు చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. అప్పట్లో నాకు తెలియలేదు. ఇప్పుడు ఆధ్యాత్మికంలోకొచ్చి ఈ జ్ఞానం తెలుసుకున్నాక ఆ రోజు ఆ బాబు ఎందుకన్నాడో
ఈ రాజు నాకు అవగతమైందనమాట. అలా మనం మన తోటి జీవజాలాలను కూడా మనం అవగతం చేసుకోవాలి. ఎందుకంటే అవగాహన చేసుకోవటంలోంచి కరుణ జన్మిస్తుందనమాట. అంతే కదా! అర్థం చేసుకుంటేనే కదా! మన యొక్క కరుణ అనేది అర్థం వస్తుంది. అలా భావము తదాస్తు అంటారు. అంటే యద్భావం తద్భవతి అంటారు కదా! తదాస్తు ఫలితమే కార్యసిద్ధి. మరి జీవితానుభవం అంటారు. అంటే భావమే తదాస్తు అంటే జీవితానుభవం. నువ్వు జీవితానుభవాన్ని పొంది ఎదుటి వాళ్ళకి నిస్వార్థమైన సేవ చెయ్యి అని చెప్తారు. అలా కరుణలో తీసుకుంటే బుద్ధ భగవానుడు బుద్ధుడున్నాడనమాట. బుద్ధుడు ఒక తన చిన్నతనంలో బాల్యంలో ఒకనాడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఒక పావురం కింద ఒక బాణం గుచ్చుకొని కింద పడిద్ది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే బుద్ధుడు దాన్ని తీసుకొని దాన్ని హీల్ చేస్తాడనమాట. తన్ని తగ్గించడానికి హీలింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తన యొక్క అది ఆ బాణం వేసింది ఎవరు అనంటే పిన్న తండ్రి కుమారుడైన దేవదత్తుడు అనమాట. అతను వచ్చి ఈ పావురం నాది, దాన్ని నేను తీసుకోవడానికి నేనే బాణం వేశాను, నాకు ఇవ్వు అంటాడు. అన్నప్పుడు బుద్ధుడు అంటాడు, నేను ఇవ్వను, దీన్ని స్వస్థత పరిచింది నేనే, దాని ప్రాణం కాపాడింది నేనే, నేను కూడా తీసుకోను, దానికి స్వేచ్ఛనిద్దాము మనం కరుణతో అంటాడు. కానీ అతను ఊరుకోడు కదా, ఇంకా ఆ పావురాన్ని తీసుకొని శుద్ధోదక మహారాజు దగ్గరకు వెళ్తారు ఇద్దరు కూడా, దేవదత్తుడు బుద్ధ భగవానుడు. వెళ్ళినప్పుడు ఈ దేవదత్తుడు చెప్తాడు ఏమని, ఆ పావురాన్ని నేనే తీసుకోవాలని బాణం వేశాను, కానీ ఈ బుద్ధుడు నాకు ఇవ్వట్లేదని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు బుద్ధుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఈ ఈ సృష్టిలో ఏది నీది ఏది నాది ఏది లేదు కదా, ఇది సృష్టికి సంబంధించింది, దాని స్వేచ్ఛని కరుణని ఇతను బాణం వేసి హరించాడు, దానికి నేను స్వస్థత పరిచాను, కాబట్టి ఇది నేను కూడా తీసుకోను, దీనికి స్వేచ్ఛనిస్తాను, ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశులకి స్వేచ్ఛనివ్వాలి, దాని జీవితాన్ని మనం బ్రతకనివ్వాలని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అందువల్ల మనకి అప్పుడు అక్కడ ఉన్న రాజులందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి గురవుతారు. గురయ్యి సరేనని చెప్పేసి ఆ పావురాన్ని బుద్ధుడికి ఇచ్చేస్తాడు. బుద్ధుడు కూడా ఉంచుకోడు అనమాట. ఆ బుద్ధుడు దాన్ని కూడా ఎగరవేసేస్తాడు. అలా అతను చిన్ననాటి నుంచి కరుణ అనేది కలిగి ఉన్నాడు అనమాట. సృష్టించే శక్తి లేనప్పుడు చంపే అధికారం లేదు కదా మరి. అంతే కదా, సృష్టించే శక్తి లేనప్పుడు చంపే అధికారం ఉంది లేదు కదా. ఈ సృష్టిలో మానవుడు అన్ని కనుగొన్నాడు, మరి మనిషి మరణానికి ఏదైనా కనుగొన్నాడా? మనిషి చనిపోతే బతికించే ఇది ఏదైనా ఉందా అనేది మనం తెలుసుకున్నప్పుడు దేన్ని కూడా మనం చంపం అన్నమాట. దాన్ని కూడా మనం కరుణతో చూడగలుగుతాం అని ఇక్కడ చెప్పుకుంటున్నాం. అలా అందువల్ల అధికారం లేదు అని ఆ బాలబుద్ధుడు అలనాడే ఎంత గొప్పగా సెలవిచ్చాడో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎన్ని తెలుసుకుంటున్నామంటే ఆ రోజు ఆ మహనీయులంతా కూడా సాధన చేసి ఈరోజు మన జ్ఞానాన్ని పంచారనమాట. అందుకే ఇక్కడ అంటారు మనకి వైద్యో నారాయణ హరి అని. విశ్వసించి రోగులు డాక్టర్లు వద్దకు వెళ్తే వారి రోగాలు ఇంకా ఎందుకంత అధికంగా అవుతున్నాయి, వారికి ఎందుకు స్వస్థత చేకూరడం లేదు, ప్రేమ కరుణ లేవు కాబట్టి ట్రీట్మెంట్ ఇచ్చే కౌన్సిలర్లను సైకియాలజిస్టులను డాక్టర్లను ఉండవలసింది ఏంటంటే ప్రేమ కరుణ. ప్రేమతో కరుణతో ఏ రోగిని తాకినా అతనికి నిజంగా నయం కావాలంట. మరి అంతే కదా, బుద్ధ భగవానుడు ఆ పావురాన్ని స్వస్థత పరిచాడు ప్రేమతో. మరి ఈ రోజు మనం చేస్తున్న కూడా అదే కదా. ఆధ్యాత్మికంలో మన దగ్గరికి బాధతో వచ్చిన వాళ్ళని ప్రేమతో మాట్లాడుతున్నాం, నీకు తగ్గిద్దని పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తున్నాం, నీ లోపల ఎన్నున్నా కూడా హీలింగ్ జరిగిద్దని ఇలా ధ్యానంలో కూర్చొని హీలింగ్ చేసుకోండి అని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే మంచి భావన, ప్రేమ, కరుణ, ఇలా సామరస్యత ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి కాబట్టే నయం కావాలి అని భావిస్తే చాలు, స్వస్థత చేకూరడం ప్రారంభం అవుతుందంట అని ఇక్కడ చెప్పుకుంటున్నాం. మందులలో ఏమీ లేదు, ట్రీట్మెంట్ ఇచ్చేవారి హృదయాల్లోనే ఉంటుందంట, మందుల్లో ఏముండదంట. అందుకే ఏదవరకు చూడండి ఫ్రెండ్స్, పిల్లలు జ్వరం ఎక్కువైపోయి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్లు చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంజక్షన్ చేయట్లేదు తెలుసా. ఇంజక్షన్ చేయకుండా ఏమని చెప్తున్నారు తెలుసా, తడి కూడతో తుడుస్తూ ఉండండి మీరు పిల్లలకి జ్వరం వస్తే.
మందు వేయండి అంటాం మనమే. అసలు ఏమంటామంటే, మా అమ్మాయి మందు వేసుకోదు, మా అమ్మాయి టాబ్లెట్ వేసుకోదు, అలాగే అల్లరి చేసేసిద్ది, వాంతి చేసిద్ది అని అంటాం. వాళ్ళు అలాగే చేస్తారు. మంచిగా కూర్చోబెట్టుకొని అసలు అంటే మనమే నేర్పిస్తాం అనమాట. అది మనం ఫస్ట్ మనం అలవాటు చేస్తాం, వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. అదే తేడా. అందుకే మనం ఏం చేయాలంటే, మా అమ్మ చక్కగా మందేసుకుంటుంది అని వాళ్ళని కాసేపు టైమ్ స్పెండ్ చేసి, ఆడిచ్చి, పాడిచ్చి వాళ్ళకి ఆ సిరప్ ఎయ్యాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈజీ ప్రాసెస్‌లో వెళ్ళిపోతున్నాం. డాక్టర్లు కూడా అదే ఈజీ ప్రాసెస్ ఇదివరకు చేసేవాళ్ళు. ఇప్పుడు అలా చేయట్లా. అమ్మ తల్లి ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా తడిగుడ్డతో తుడుస్తా ఉన్నారనమాట. అరగంట సేపు తుడిచి, ఇలాగే తుడుస్తూ ఉండు, జ్వరం కంట్రోల్‌లోకి వచ్చిద్దని వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళింటున్నారు. అదే ఇంట్లో మనుషులు మనం పెద్దవాళ్ళు అమ్మమ్మలు, నాయనమ్మలు చెబితే వింటారు? వినరు. ఏంది వీళ్ళు చెబితే మేము వినేది, మా అత్తగారు చెబితే నేను వినేది, మా అమ్మమ్మ చెబితే నేను వినేది, వీళ్ళు పాత కాలపోళ్ళు అని వాళ్ళ మాట కొట్టి పడేస్తున్నాం. కానీ వాళ్ళకి తెలిసినంత మనకు తెలీదనమాట. అందుకే ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉండాలనమాట. వాళ్ళు ఒక మాట అన్నా చేసినా ప్రేమతోనే అంటారు గదా! పిల్లల మీదైనా, మన మీదైనా. అంటే అన్నీలబ్బా! మా అమ్మ, మా నాన్నే గదా! మా అత్తగారు మా అమ్మగారే గదా! మా నాయనమ్మే గదా! అన్న భావనలో ఉండాలనమాట. అందుకే అది తగ్గిపోయిద్దనమాట. అందుకే పెద్దలు అతని హస్తవాసి మంచిది అంటుంటారు కొంతమంది. ఇకనైనా అన్ని హాస్పిటల్స్, హీలింగ్ సెంటర్‌లు, కౌన్సెలింగ్ సెంటర్‌లు కరుణతో నిండుగాక, ప్రేమమయం అవుగాక అని ఈ జీసస్ క్రైస్తవ కరుణమయుడనే పేరు కాబట్టే అతని కరుణపూరితమైన స్పర్శ చూపు రోగులకు నయం గావించేది అని. అంటే ఇప్పుడు చాలా మంది ఆయన ప్రార్థిస్తూ ఉంటారు. ఆయన దగ్గరికెళ్ళినప్పుడు సమస్య తీరుతుంది అంటారు. అంటే ఆయన మరి కరుణపూరితంగా ఉంటున్నాడని, ఇలా జరుగుతుందని మనం తెలుసుకున్నాం అనమాట. అందుకే అతడు తాకగానే గ్రుడ్డివాడు గూడా చూడగలిగాడు. మరి అలా జీసస్, సాయిబాబా ఈళ్ళందరూ కూడా వాళ్ళు తాకగానే కొంతమంది వాళ్ళకున్న రోగాలన్నీ కూడా పోయినియనమాట. ఎందుకు పోయినియంటే కరుణ, ప్రేమ, సామరస్యత ఇయన్నీ. ఒకనాడు జీసస్ క్రైస్తవ ఒక ఊరి గుండా ప్రయాణిస్తున్నాడు. ఒక స్త్రీని ఊరిలోని వారందరూ తరిమి తరిమి రాళ్లతో కొడుతుంటారంట. కొడుతున్నప్పుడు సిక్తమైన శరీరంతో పరిగెడుతున్న ఆ స్త్రీ జీసస్ వద్దకు వచ్చి శరణు వేడింది. అప్పుడు కరుణామూర్తి ఎందుకు ఈమెని ఇలా మీరు శిక్షిస్తున్నారని ప్రశ్నిస్తే, అందుకు జనం ఈమె వేశ్య, పాపిష్టిది. ఈమె మా ఊరిలో ఉండడానికి వీల్లేదు అని అరుస్తారంట. అలా మనం ఇక్కడ తీసుకుంటే ఒక ఆమె వేశ్యగా చేస్తూ ఉంటదనమాట. అలా ఉన్నప్పుడు పక్కన సాధన చేసే ఒక వ్యక్తి ఉంటాడు. అతనేం చేస్తాడు, అతను సాధన చేసుకొని వదిలేయాలి గదా! అలా వదిలేయకుండా ఆయనేం చేస్తుంటాడంటే ఆహ్, సాధన చేస్తూ వాళ్ళ ఇంటికి ఎంతమంది మనుషులొస్తున్నారని ఒక్కో రాయి తీసి అలా ఇసిరేస్తూ ఉంటాడంట. కానీ ఈమె మాత్రం అలా తప్పు చేస్తూ ఎంతో బాధపడుతూ ఉంటుందంట. నాకు ఇది తప్పట్లేదు. నేను బ్రతకాలంటే నాకిలా ఇది తప్పట్లేదని. అందువల్ల ఒకరోజు ఏం చేసిద్దంటే ఆమె మంచిగా స్నానం చేసి ఈయన గురువుగారని చెప్పేసి ఈయన్ని కలవడానికి వచ్చిద్ది. వచ్చినప్పుడు "ఓ పాపిష్టురాలా! నీ ఇంటికి ఎంతమంది వస్తున్నారు. నువ్వు ఇలాంటి తప్పుడు దానివి" అది ఇదని ఆమెను నిందిస్తాడు సాధన చేసినాయన్ని. కానీ అలా నిందించకూడదు. అప్పుడు వీళ్ళిద్దరూ చనిపోతారు. ఈమేమో స్వర్గానికెళ్ళిద్ది. ఇతనేమో నరకానికెళ్తాడు. ఇదేంటి నాయనా నన్నెలా తీశారు నేనింత సాధన చేస్తే అంటే, "నువ్వు సాధన చేయలేదు. సాధన చేస్తూ అదిగో ఆమె ఇంటికి ఎంతమందొచ్చారని రాళ్ళేశారు. ఏశావు, లెక్క పెట్టావు. కానీ ఆమె ఆ పని చేస్తూ కూడా భగవంతుడిని ప్రార్థించి నాకు తప్పట్లేదయ్యా నేనిది తప్పనిసరే చేస్తున్నాను. నన్ను క్షమించు దేవుడా" అని ఎప్పటికప్పుడు దేవుడికి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండేది. "నువ్వు మాత్రం అలా లేవు. అందుకే నీకు నరకం, నీకు ఎముక స్వర్గం" అని చెప్తాడంట భగవంతుడు. అలా మనం కూడా ఇక్కడ ఆమెను కూడా అలా ఆహ్, ఈమె పవిత్రమైనది కాదు అని ఆహ్, నెడతారనమాట రాళ్ళతో. పుణ్య అని ఆమెని రాళ్ళేస్తారు. అందుకు జీసస్ క్రైస్తవ జీవితంలో పాపపుణ్యాలు లేవు. అంతా పవిత్రమే. ఈ జీవితంలో ప్రతి పాత్ర మానవుడు చేసే ప్రతి వేషము పవిత్రమైనదే. అంటే అలా తప్పులు చేస్తున్న వాళ్ళు కూడా ఆ పాత్రని నేర్చుకోవడానికి దాన్ని దాటడానికి వచ్చారని జీసస్ క్రీస్తు చెప్తున్నారు. అంటే ఆమె అలా ఎందుకు చేసిందంటే అది ఆమె యొక్క పాత్ర. ఆ పాత్రను ఎంచుకొని దాన్ని అనుభవ జ్ఞానం పొందడానికి వచ్చింది.
కాబట్టి ఇక్కడ ఈడ మంచి లేదు, చెడు లేదని ఇక్కడ చెప్పుకుంటున్నాం అన్నమాట. చెప్తున్నాడు జీసస్ క్రీస్తుగా. అందుకే ఇక్కడ మనం ఎవరిని కూడా మనం చెప్పాలి, అమ్మా ఇలా చేయడం తప్పు అని. వాళ్ళకి అవసరమైతే మనం సహాయం చేయాలి. వాళ్ళని దూరంగా పెట్టకూడదనమాట. దూరంగా పెట్టి దూషిస్తే భగవంతుడు కూడా ఊరుకోడని ఇక్కడ జీసస్ క్రీస్తువ విషయంలో చెప్పుకుంటున్నాం, కరుణా రస విషయంలో. అందుకే కరుణతో ఉంటే కరుణింపబడతాము, కఠినత్వంతో ఉంటే కఠినంగా చూడబడతాము అని ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇలా శ్రీ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు, శ్రీ కల్కి భగవాన్ స్వామి నిత్యానంద, ఇలా జగ్గి వాసుదేవ్ స్వామి, సుఖ బోధానంద, గురూజీ కృష్ణానంద, శ్రీ రవిశంకర, ఇట్లా వీళ్ళందరూ కూడా ఎన్నో ఎన్నో మనకి చెప్పారనమాట. అందుకే నువ్వు ఇక్కడ ఏంటంటే కరుణతో ఉంటే కరుణింపబడతావు, కఠినత్వంతో ఉంటే కఠినంగా చూడబడతావు. మనందరి జీవితాలు కరుణ రసపూరితంగా దైవత్వం యొక్క కరుణా కటాక్షంతో నిండి ఉండాలని ఇక్కడ చెప్పిన మహానుభావులందరూ కూడా, పత్రిజీ గురువు గారు కానీ, కల్కి భగవాన్ స్వామి, నిత్యానంద వాళ్ళు, వీళ్ళందరూ చెప్పిన వాటిని మనం ఆచరణలో పెట్టాలి. వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు. ఎందుకది ఆ బాధి వారికి, ఇది మనకి. మన యొక్క ప్రణాళిక అనేది వేరు, వాళ్ళ ప్రణాళిక అనేది వేరు. అలా ఈ రోజు మనం సామరస్యం గురించి, కరుణ గురించి చెప్పుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాధవి గారు.